ఇప్పుడు ఈ జానపద నవలలోని 4వ భాగమైన మాయాప్రియుడు విందాం. ఏమే, ఇష్టదైవాన్ని ప్రార్థించుకొని సిద్ధంగా ఉన్నావా? నీ పాతివ్రత్య మహిమ, నీ మొగుడి ఏకపత్ని వ్రత దీక్ష ఇప్పుడు కనబడతాయి అంటూ మదనరేఖ నిర్దాక్షిణ్యంగా తన చేతుల్లో కాలి కణకణలాడుతున్న ఉక్కు కడ్డీలను మణిమేకల 2 కళ్లకు తాకించింది. కానీ ఆమెకు విభ్రాంతి కలిగేలాగా ఆ కాలిన 2 ఉక్కు కడ్డీలు 2 కలువ పువ్వులుగా మారి మణిమేకల కళ్లకు తగిలేటప్పటికీ అంతవరకు నిమీలిత నిద్రురాలై అది తన కంత్య సమయమనుకొని దేవతా ప్రార్థన సలుపుకుంటున్న మణిమేకల కణకణ కాలిన నిప్పు కడ్డీలకు బదులు తన కళ్లకు తగిలిన ఆ చల్లదనమేమిటా అని నివ్వరపోయి ఆతురతతో ఇట్టే కళ్ళు విప్పింది. కాలిన ఉక్కు కడ్డీలకు బదులు కలువ పువ్వులను ధరించి నిల్చొని ఉన్న మదనరేఖని చూసి విభ్రాంతురాలైంది. తన ప్రయత్నం ఈ విధంగా భగ్నమైనందుకు కిన్నురాలై ఉన్న మదనరేఖ మణిమేకలలోని సత్యాన్ని అభినందించటానికి బదులు అమిత క్రోధావేశురాలై, ఓసి మాయలాడి, ఏం మంత్రం వేశావే? నేను స్వయంగా చండ్రనిప్పుల్లో కాల్చిన ఉక్కు కడ్డీలనేం చేశావు? ఈ కలువ పువ్వులు ఎలా వచ్చాయి అని తీక్షణంగా అడిగిన దానికి మణిమేకల, నన్నా అడుగుతావు? భగవంతుడున్నాడని తెలుసుకుని ఇప్పటికైనా హింసా ప్రయత్నాన్ని మాను అంది. ఏమంటున్నావు? ప్రయత్నం మానాలా? ఈ మాత్రం దానికైనా? నిన్ను హతమార్చడానికి కావలసిన మార్గాలు నా చేతుల్లో ఉన్నాయి. ఈ పాటిదానికే నీకు లొంగిపోయే చచ్చుదాననుకున్నావా? చూద్దువుగాని నా ప్రతాపం అని మదనరేఖ పట్టలేని అహంకారంతోనూ అంతులేని గర్వంతోనూ రుసరుసలాడుకుంటూ ఆ తావును వదిలిపెట్టింది. ఆమె ఆదేశానుసారము సర్ప సైన్యాలొచ్చి యథాప్రకారము మణిమేకల కృష్ణశర్మలను ముట్టడించాయి. మదనరేఖ చేయదలిచిన ఘోర దృశ్యాన్ని చూడలేక మూర్ఛితుడైన కృష్ణశర్మ దేవి దేవి అంటూ తొట్రుపాటుతో కళ్ళు విప్పి ఎదురుగా చెక్కు చెదరకుండా బంధితురాలై ఉన్న మణిమేకల వైపు ఆశ్చర్య సంభ్రమాలతో తిలకిస్తూ, దేవి సురక్షితంగానే ఉన్నావా అని అడిగాడు. భగవద్ అనుగ్రహం వలన ఇప్పటికి గండం గడిచింది. మదనరేఖ ప్రయత్నం భగ్నమైంది అని మణిమేకల జరిగిన విషయాన్ని చెప్పి అతన్ని ఆశ్చర్య సంతోషాలకు గురిచేసింది. ఈ ఘోర విపత్తు నుంచి కాపాడిన ఆ పరమేశ్వరుడే మనల్ని చెరనించి కూడా తప్పించకూడదా? ఇంకా ఎంతకాలం ఈ విధంగా ఈ దుర్మార్గురాల బంధనలో ఉండాలో కదా? పరమేశ్వరుడు దయామయుడు, ఆపద్దోద్ధారకుడు, నమ్మిన వారిని తప్పక రక్షించి తీరుతాడు. ఆయన అనుగ్రహం కోసం వేచి ఉండటమే మన కర్తవ్యం అని ఇక్కడ ఈ విధంగా ప్రేయసీ ప్రియులిద్దరూ తాత్కాలికంగా తమకు గడిచిన ప్రమాదాన్ని గురించి సంతోషపడుతూ ఉండగా మదనరేఖ తన మందిరంలో చేరి ప్రయత్నం భగ్నమైనందుకేగాగా తన ప్రబల శత్రువు ఎదుట జరిగిన అవమానాన్ని భరించలేక మరింత ఆవేశపరురాలై ముందు కర్తవ్యాన్ని గురించి దీర్ఘాలోచన చేయడం మొదలుపెట్టింది. ఈ సందర్భంలో తండ్రి గారిని ఎదిరించి ఆయనకు దూరమైంది. చిరకాలం నుంచి కొలువులో ఉన్న సేనాపతి తక్షకుడు పదవిలో నుంచి తప్పుకున్నాడు. అంతవరకే కాదు, తన నాశనమైన కామించిన పురుషుడు వసుడవ్వాలి కానీ, లేక అతని ప్రియురాలు తన చేతుల్లో నాశనమన్నా కావాలన్న పట్టుదలతో ఉండి ఆమె అంతవరకు వశీకరణి కొరకు పరలోకం పోయిన మందాకిని తిరిగి రానందుకు అబ్బురపడుతూ కొందరు ముఖ్య పరివారాన్ని మందాకిని సమాచారాన్ని గురించి అడిగింది. కానీ ఆమె విషయం ఎంతవరకు ఎవరికీ తెలియలేదని చెప్పారు. మందాకిని ఎక్కడో ప్రమాదానికి గురై ఉంటుందని అనుమానించిన మదనరేఖ ఆమె విషయం తెలుసుకురావటానికి కొందరు అనుచరులను పంపాలని మొదట ఆలోచించింది. కానీ తానే స్వయంగా బయలుదేరి మందాకిని విషయం తెలుసుకోవటమే కాక ముఖ్య అవసరమైన వశీకరణి మూలికను కూడా తీసుకురావచ్చునని నిశ్చయించుకుంది. పరివార సర్పాలకి, సర్ప సైనిక బృందానికి చెప్పవలసిన విధులన్నీ చెప్పి తాను నరలోకం నుంచి తిరిగి వచ్చే వరకు మణిమేకల విషయంలోనూ కృష్ణశర్మ విషయంలోనూ అనుసరింపవలసిన భద్రతా మార్గాలను తెలిపి కఠినములైన ఆజ్ఞలనిచ్చి బయలుదేరింది. నాగలోకం నుంచి క్రమంగా శ్వేతముఖి నదిలోకి ప్రవేశించి దాని నుంచి యువతలికొచ్చి మాల్యవంత పర్వత మార్గాన్ని అనుసరించూ పోతే మందాకిని వివరాలేమన్నా తెలుస్తాయేమోనన్న నమ్మకంతో మదనరేఖ ఆ మార్గం గుండా కొన్ని ఆమడలు ప్రయాణం చేసింది. ఆ తర్వాత ఒక విశాలమైన బయలు ప్రదేశం గుండా పోతూ ఉంటే, అయ్యో బాబు నాయనో, బాధ బాధ భరించలేను అన్న ఆర్తనాదం ఎక్కడి నుంచో వినిపించింది ఆమెకు. ఒకవేళ అది తన మందాకినిదేమోనని మదనరేఖ ఆ దిక్కుకు చెవులు నిగిడించింది. ఆశ్చర్యంతో వింది.
కానీ ఆ బాధతో అరుస్తున్న ఆర్తనాదం ఎవరిదో పురుష కంఠంలాగా ఉంది, కానీ స్త్రీ గొంతుకలా లేకపోవటాన్ని బట్టి మందాకిని కాదని గ్రహించుకుంది. అయినా ఆ బాధపడుతున్న వారెవరో తెలుసుకుందామని క్రమంగా ధ్వని వస్తున్న చోటుకు దగ్గరగా వెళ్ళి ఎవరో అక్కడ నూతిలో నుంచి అరుస్తున్నారని అర్థం చేసుకుంది. నూతి లోపలికి తొంగి చూసింది, కానీ మనిషి ఎవరూ కనిపించడం లేదు. బాధపడుతున్న అరుపులు మాత్రం ఇంకా గట్టిగా, ఇంకా స్ఫుటంగా వినిపించాయి. అది తేళ్లు మండ్రగబ్బలతో నిండిన పాడు నుయ్యి అన్న విషయము ఆమెకు అంతకుముందే తెలిసి ఉండటం వలన ఎవరో మార్గస్థుడు ప్రమాదవశాత్తు ఆ నూతిలో పడి ఆ విషజంతువుల వల్ల బాధపడుతూ ఇంకా బ్రతికి ఉన్నందుకు ఆశ్చర్యపడుతూ అతనెవరో సామాన్యుడై ఉండడని ఊహించుకుంది. ఆపదలో ఉన్నవారిని రక్షించి వివరాలు తెలుసుకుందామన్న తలంపుతో ఉపాయం కోసము 4 వైపులా పరిశీలించింది. కానీ నూతిలో నుంచి అతన్ని రక్షించగల సాధనం ఆమెకేమీ కనిపించలేదు. నూతిలోని వ్యక్తి ఇంకా ఇంకా యమబాధపడుతూ బిగ్గరగా అరుస్తున్నాడు. వృధా కాలయాపన చేసి ప్రయోజనం లేదనుకున్న మదనరేఖ తక్షణము తాను కట్టుకున్న చీరను విప్పి దానిని ఒక కొసకు బలంగా పట్టుకుని రెండవ కొసతో చీరను అభిమంత్రించి నూతిలోకి విసిరింది. పోయి భయపడకు, ఈ చీరను పట్టుకో, మెల్లగా ప్రాకి బయటికి రాగలవు అని హెచ్చరించగానే మునుపటిలాగా అరుపులు వినిపించకపోవటం వలన ఆపన్నుడు తన చీరను పట్టుకుని పైకి వస్తున్నాడని గ్రహించుకుంది. ఆమె ఊహించినట్లుగానే మరికొంతసేపట్లో ఒక పెద్ద గడ్డము, మెడలో రుద్రాక్షమాల, కాషాయాంబరాలు ధరించిన ఒక సన్యాసి మదనరేఖ చీర సహాయంతో నూతి వెలుపలకు వచ్చి దిగాడు. కానీ నగ్న శరీరంతో ఉన్న మదనరేఖ అతన్ని చూడగానే వివస్త్రగా ఉన్న తన యవ్వనావయవాలని కప్పుకోవటానికి కంగారు పడుతూ త్వరగా తన చీరను తిరిగి చుట్టుపెట్టుకుంటూ ఉండగా చూసిన సన్యాసి మోహ పరవశుడై, సుందరాంగి, నువ్వు నూతిలోకి విసిరిన నీ చీరను తాకగానే తేళ్లు, మండ్రగబ్బలు మొదలైన విషజంతువులు నన్ను వదలటమే కాక నా బాధంతా ఎక్కడిదక్కడ మటుమాయమైంది. నీ అనుగ్రహం వలన రక్షించబడ్డాను. కానీ నీ నవ్వ యవ్వన సుందర రూపం నన్ను మన్మథ బాధకు గురిచేస్తుంది. ఆ బాధను కూడా నివారించవా అంటూ ఆమె దగ్గరకు పోగా తాకపోగా మదనరేఖ మహోగ్రురాలై, ఓరి నరాధమా, ఎవడువురా నువ్వు? సన్యాసిలాగా వేషాన్ని ధరించి నన్నే కామిస్తున్నావా? నేనెవరుగా భావిస్తున్నావు? నీ తాహతేమిటి, నా తాహతేమిటి? పుణ్యానికి పోయి నిన్ను రక్షించినందుకు ఇదే నా ఫలితము, తొలగు దూరంగా అని గర్జించగా సన్యాసి కొంచెం వెనక్కి తగ్గి, మదవతి, ఈ మాత్రం దానికింత ఆగ్రహం దేనికి? నేను పురుషుణ్ణి, నువ్వు స్త్రీవి. మన ఇద్దరి కలయిక ప్రకృతి సిద్ధము. అందుకు ఆవేశపడటం దేనికి? పోనీ నువ్వెవరివో తెలుసుకోవచ్చినా తెలుసుకుని అయినా తక్షణం నా కనుచూపులో నుంచి తొలగిపో. నేను మదనరేఖ అనే నాగరాణిని. నా పరిచారిక మందాకిని కనిపించకపోతే వెతుకులాడుతూ ఈ మార్గంలో చావ సిద్ధంగా ఉన్న నిన్ను రక్షించి తెలివి తక్కువగా ప్రవర్తించాను. పో, నీ మార్గాన పో అని ఆమె చెప్పటాన్ని ఆలకించిన సన్యాసి, సరి నాగరాణి మదనరేఖ నువ్వేనా? వెదకుపోయిన తీగ కాళ్ళకడ్డం తగిలినట్లయింది. నీ పరిచారిక నన్ను మోసం చేసిపోయింది, కానీ నువ్వు పోలేవు. నా పరిచారిక నిన్ను కలుసుకుందా? కలుసుకుంది. నీ అద్భుత సౌందర్యాన్ని గురించి చెప్పింది. నీ రూపురేఖ విలాసాలు ఆమె వర్ణించినట్లుగానే ఉన్నాయి. కానీ నన్నదే ఈ నూతిలో తోసిపోయింది. మంచి పని చేసింది. నీలాంటి వాళ్ళని అలాగే చెయ్యాలి. నువ్వు దాన్ని కూడా ఇలాగే కామించి ఉండవు. అందుకది తగిన పని చేసింది. నేనే నిన్ను రక్షించడం పొరపాటైంది. చేసిన పొరపాటు కలిసి రావాలంటే నా మోహాన్ని తీర్చి నాకు రాణివి కావటమే. ఛీ నీచుడా, నీలాంటి ముఖానిక నేను రాణిని కావటం? నన్ను సామాన్యుడిగా భావించకు. నా పేరు ఏకనాథ్, సర్వ విద్యా పారంగతుణ్ణి, కాయసిద్ధిని పొంది నిత్య యవనం సంపాదించగలిగిన వాణ్ణి. నా ప్రతిభ తెలిసి ఉంటే ఇంత చులకరంగా మాట్లాడవు. అనవసరంగా పేలక, మర్యాదగా పో. లేకుంటే మా మందాకిని వల్ల భంగపడ్డట్లే నా వల్ల కూడా భంగపడతావు. అలాగా? ఏకనాథ్ సంగతి నీకింకా తెలియదు పాపం అంటూ ఏకనాథ్ వెంటనే ఆమె మీద చిటికెడు విభూది చల్లేటప్పటికీ మదనరేఖకు నోట మాట లేకుండా పోయింది. ఏకనాథ్ ఆమె చేయబట్టుకొని రా నాతో అన్నాడు. ఆమె అతని చేతిని విదిలించుకొని పారిపోబోయింది. ఏకనాథ్ ఆమె చేతిని వదలకుండా, నా శక్తి నీకింకా తెలీదా? నోట మాట లేకుండా వాగ్బంధన చేశాను. ఇంకా పెంకితనం చేశావంటే శిలగా మార్చేస్తాను
అని తిరిగి విభూది చల్లటానికి చేతినెత్తగా మదనరేఖ భయపడింది. అతడు చెప్పినట్లు నడుచుకోవటం కంటే వేరే గత్యంతరం లేదనుకుంది. తిరిగి ఎటువంటి పెంకితనం చేయకుండా అతన్ని అనుసరించింది. ఏకనాథ్ ఆమె చేయి పట్టుకొని అనేక మార్గాల గుండా నడిపించి కొన్ని అడవులు దాటించి తన కొండ గుహను చేర్చాడు. మదనరేఖ అంతటి ప్రతిభావంతురాలై ఉండి కూడా నోట మాట లేక, అతన్ని ఎదిరించే శక్తి లేక తనలో తాను ఆవేశపడుతూ అహంకారపడుతూ అతన్ని అనుసరించింది. ఏకనాథ్ నివాసమైన గుహ మొదటి ద్వారం దగ్గర కావలి ఉన్న ఏనుగుని, తర్వాతి ద్వారాల దగ్గర ఉండే కుక్కలను దాటించి అనుచరులైన 3 మునీశ్వరులు ఉండే 3 ద్వారాలు దాటిస్తూ ఒక ద్వారం దగ్గర ఉన్న మునీశ్వరుడితో, ఈసారికి ఈ అందాల నాగకన్యను తీసుకుని వచ్చాను అని సగర్వంగా చెప్పాడు. కావలి ఉన్న మునీశ్వరుడందుకు సంతోషాన్ని అభినయిస్తూ మదనరేఖని చూసి, ఇదివరకు మనకు దొరికిన 2 పడుచుల కంటే ఇది చాలా బాగుంది అన్నాడు. ఇది నాగకన్య, ఎంత అందంగా ఉందో అంత మోసగత్తే. మనం ఏమాత్రం అజాగ్రత్త వహించినా పారిపోతుంది. అయితే కాంచనమాల ఒకళ ఏం చేస్తున్నారు? చచ్చినట్లు పడి ఉన్నారు. మీ ఆజ్ఞల ప్రకారము వాళ్ళకి కూడు నీళ్లు వేయకుండా మార్చి పారేస్తున్నాం. అవును, అంతే చెయ్యాలి. చెప్పినట్లు వినకపోతే ఈ నాగకన్యకు కూడా అటువంటి గతే పడుతుంది అంటూ ఏకనాథ్ మదనరేఖ చేయి పట్టుకొని సగర్వంగా ముందుకు పోతుంటే ఆమె ఆ బిల మార్గాన్ని, అక్కడ కావలి ఉండే జంతువులని, అనుచరులైన ఇతర మునీశ్వరులను తిలకించి ఏకనాథ్ వ్యవహారాన్ని చాలా బాగా అర్థం చేసుకుంది. కానీ అతనికి చిక్కుకున్న తనకు ఆ చెర నుంచి తప్పించుకోగల మార్గము గానక అనేక విధాలుగా ఆలోచించడం మొదలుపెట్టింది. తనకులాగనే మరికొందరు కన్యలను అతడు ఇంతకు ముందే చెరపెట్టి ఉంచాడని తెలుసుకొని ఆశ్చర్యపోయింది. ఏకనాథన్ ఆ మునీశ్వరుడెవరో కొన్ని గొప్ప శక్తుల్ని సంపాదించి వాటిని ఏ విధంగా వినియోగిస్తున్నాడో అర్థం చేసుకొని తానతడి నుంచి తప్పించుకొని పోవటం సులభసాధ్యం కాదని దిగులు పడుతూ ఉండగా ఏకనాథ్ ఆమెను మిగిలిన ద్వారాలను కూడా దాటించి ఒక ప్రత్యేక మందిరం చేర్చాడు. సింహ కళేబరంలోకి పరకాయ ప్రవేశం చేసిన విష్ణుశర్మ తన నిజ శరీరాన్ని పాండురంగణ్ణి కాపాడుతుండమని చెప్పి అతడు చెప్పిన గుర్తుల ప్రకారంగా ఏకనాథుని ఏకాంత గుహకు వచ్చి చేరిన తర్వాత మొదటి ద్వారం దగ్గర కావలి కాస్తున్న భీకరమైన ఏనుగును చూసి అతడు గోరంతైనా జంకలేదు. సింహాన్ని చూసి ఏనుగు గజగజ ఉనికింది. అయినా ఏకనాథుని ఆజ్ఞను అనుసరించి పోరక వదలలేదు. లోనికి ప్రవేశించబోతున్న సింహాన్ని తన తొండంతో పట్టుకోపోగా సింహము దానికి దొరకక ఒక గంతులో ఏనుగు కుంభస్థలం మీదకెక్కి కూర్చొని 2 దెబ్బలతో దాని శిరస్సును బద్దలు కొట్టింది. వెంటనే అంత బలిష్టమైన ఏనుగు నేలకూలింది. అందువలన సింహరూపంలోని విష్ణుశర్మ మొదటి ద్వారాన్ని సులువుగా దాటి 2వ ద్వారం దగ్గర కావలి ఉన్న పులులు వంటి కుక్కల్ని ఎదుర్కొన్నాడు. అవన్నీ సింహాన్ని చూసి పారిపోక దాని మీద పడి కండల్ని నూడబెరక ప్రయత్నించగా సింహము వాటికి లొంగక 2 కుక్కల్ని తన 2 కాళ్లతోనూ అదిమిపెట్టి చీల్చి పడేసి ముందుకు సాగిపోయింది. తర్వాత ద్వారాన్ని కావలి కాస్తున్న మునీశ్వరులు భయంకర గర్జనలు చేసుకుంటూ వస్తున్న సింహాన్ని చూసి తబ్బిబ్బులైపోయారు. ఏమి చేయాలో తెలియని కంగారుతో పరుగులెత్తారు. అందువలన సింహరూపంలోని విష్ణుశర్మని ఎదిరించగలవారెవరూ లేకపోయారు. అంతటి నుంచి అతను నిరాఘాటంగా మిగిలిన ద్వారాలన్నింటినీ దాటి ఏకనాథుని ఏకాంత మందిరం చేరాడు. మహారాజుల కోటవలే ఆ మందిరం ఒక దుర్భేద్యమైన కట్టడంలాగా ఉండి అనేకములైన అంతర్భాగాలతో అతి రమణీయంగా ఉంది. కానీ ద్వారముల దగ్గర కనిపించిన మనుషులే తప్ప ఇంకెక్కడా అతనికెవరూ కనిపించలేదు. అతన్ని వారించిన వారు కూడా ఎవరూ లేరు. సింహరూపుడు నిర్మానుష్యంగా ఉన్న మందిర భాగాలన్నింటినీ పరిశీలించుకుంటూ ఒక్కొక్క గదిని నిశ్శబ్దంగా దాటి వెళుతూ ఉండగా ఒకచోట కొన్ని మద్యములతో నిండిన కుండలు, సురాపానము చేసిన పాత్రలు కనిపించాయి. మరొక గదిలో గంజాయి, హుక్క మొదలైన వాటిని పీల్చడానికి ఉపయోగపడే పరికరాలు కనిపించాయి. మరి ఒక గదిలో నిలువెత్తిన భయంకరంగా ఉన్న ఒక ఖాళీ విగ్రహమును, ఆ దగ్గరలోనే నేల మీద ప్రవహిస్తున్న పచ్చి రక్తము, విగ్రహం ముందు కొన్ని మాంసఖండాలు, ఒక మనిషి పుర్రె, పచ్చని అక్షింతలు మొదలైనవి కనిపించాయి. వాటిని బట్టి ఏకనాథుడు ఆ విగ్రహానికి ఏవో క్షుద్ర పూజలు చేస్తూ నీచ శక్తులు సంపాదిస్తున్నాడని అర్థం చేసుకున్నాడు సింహరూపుడు. తన ప్రియురాలు కాంచనమాలని ఆ దుర్మార్గుడు ఎక్కడ దాచి ఉంచాడో,
ఎటువంటి హింసలు పెడుతున్నాడో అర్థం కాలేదు అతనికి. ఆమె ఆ మందిరంలో ఉంచబడిందో లేదో కూడా తెలియలేదు. మిగిలిన మందిర భాగాలన్నింటినీ గాలించి అనుమానాన్ని తీర్చుకోవాలన్న తలంపుతో సింహరూపుడు ఆ చోటు నుంచి కొంచెం ముందుకు నడుచుకుపోగా అక్కడ నేలలోకి కొన్ని దిగుడు మెట్లు కనిపించాయి. అతడా మెట్ల గుండా పోయి నేలకు అడుగు భాగాన నిర్మించబడిన ఒక ప్రత్యేక మందిరాన్ని చేరాడు. ఆ మందిరంలో హఠాత్తుగా కనిపించిన ఒక స్త్రీ రూపాన్ని చూసి ఉలిక్కిపడ్డాడు. ఎవరది అని కేక వేశాడు. కానీ బదులు రాలేదు. మరి 2 అడుగులు ముందుకు వేసి నిదానించి చూశాడు. సుమారు ఒక 20 ఏళ్లు దాటిన నిండు యవ్వన సౌందర్యవతి అద్భుత రూపం నిలిచి ఉంది. మాట లేదు, చలనమూ లేదు. అందువలన అది ఏ సమర్థుడైన శిల్పి చేతనో చెక్కబడిన శిలా విగ్రహమై ఉంటుందని ఊహించాడు. కానీ సహజమైన ఆ ముఖకాంతి, నిగనిగలాడే ముంగురులు, అతి లావణ్యంగా ఉన్న అంగసౌష్ఠవాన్ని తిలకించి అది నిర్జీవమైన ప్రతిమ అని నమ్మలేకపోయాడు. మానవాంగన అయి ఉండి సింహరూపంలో ఉన్న తనకు దడిసి ఆ ప్రకారము నిశ్చేష్టురాలై ప్రతిమలా నిల్చుందేమో అనుకొని ఇంకా దగ్గరికి వెళ్ళి, ఎవరు నువ్వు? ఏయ్ నిన్నే, పలకవేం అని తిరిగి హెచ్చరించాడు. అయినా బదులు రాలేదు. సింహంగా ఉన్న నన్ను చూసి భయపడుతున్నావేమో. నేను నిజమైన సింహాన్ని కాదు, మనిషిని అయి ఉండి ఏకనాథుడి అంతు కనుక్కోవటానికి ఇలా సింహంలాగా వచ్చాను అని సింహరూపుడైన విష్ణుశర్మ మళ్ళీ అన్నప్పటికీ స్త్రీ ఆకారం నుంచి జవాబు రాలేదు, కదలిక లేదు. అప్పుడది నిజంగానే నిర్జీవమైన ప్రతిమ అని అతడు ఊహించుకున్నాడు. అంత సహజంగా సౌందర్యం ముట్టిపడేలాగా అద్భుతంగా అతి నేర్పుతో నిర్మించబడిన శిల్ప చాతుర్యానికి తనలో తానే ఆశ్చర్యపడిన విష్ణుశర్మ అది ఏ లోహంతో నిర్మించబడ్డదో, ఏ ఇతర పదార్థంతో చెక్కబడిందో తెలుసుకోవాలన్న కుతూహలంతో చేతితో తాకి చూశాడు. నవపుష్ప సుకుమారమైన స్త్రీ సహజ లావణ్యాన్ని కలిగి ఉన్న ఆ రూపం ఒక నిర్జీవ ప్రతిమ కాదని, యథార్థంగా స్త్రీయేనని, ఏకనాథు ఎందుకో ఆమెను ఆ విధంగా నోటమాట లేకుండా, చలనం లేకుండా చేసి ఉంటాడని ఊహించాడు. అతనే విద్య వల్ల ఆమెను ఆ విధంగా చేసి ఉంటాడో కూడా గ్రహించుకున్నాడు. వెంటనే తాను గురువు వద్దనే నేర్చుకున్న మంత్రాన్ని పఠిస్తూ తిరిగి ఆ లావణ్య రూపాన్ని స్పృశించగా అంతవరకు మూసుకొని ఉన్న ఆ సౌందర్యవతి కళ్ళు విడిపడ్డాయి. ఆ తర్వాత చలనం కలిగింది. తనకెదురుగా నిలిచి ఉన్న భయంకర సింహాకారాన్ని తిలకించి ఆ యువతి తొట్రుపడుతూ ఉండగా, సుందరి, భయపడకు, నా వల్ల నీకెటువంటి అపకారము జరగదు అన్నాడు సింహరూపుడు. మృగము మాట్లాడుతూ ఉండటాన్ని తిలకించి ఆ పడుచు మరింత విభ్రాంతురాలైంది. ఓ మృగరాజమ్మా, నాకు మాట చలనాన్ని కలిగించిన నువ్వు నిజంగా సింహరూపానివా? దుర్భేద్యమైన ఈ మందిర అంతర్భాగానికి ఎలా రాగలిగావు? ప్రతిమ రూపంలో ఉన్న నన్ను సజీవంగా చేయటానికి కారణమేమిటి అని ఆమె ఆశ్చర్య సంభ్రమాలతో అడిగినందుకు సింహరూపుడు, అమ్మా, నా విషయం మా పైన తెలుసుకోవచ్చును, కానీ నువ్వెవరువు? ఈ పాతాళ గృహంలో ఇలా ప్రతిమాకారంలో ఉండటానికి కారణమేమిటి? నీ సౌందర్యాతిశయములను బట్టి నువ్వు మానవాంగవని తోచటం లేదు. నీ విషయమంతా చెప్పు అని అడిగాడు. ఓ సింహరాజా, నేను నాగలోక నివాసిని. నా పేరు మదనరేఖ. దుర్మార్గుడైన ఈ ఏకనాథు నా సౌందర్య సంపదలకు భ్రమసి కామోద్రిక్తుడై నన్ను తన మంత్రశక్తుల వలన బంధించి ఇక్కడికి తీసుకుని వచ్చాడు. నేను వాడి కోరికను నిరాకరించినందువలన నువ్వింతకు ముందు చూచిన ప్రకారము నాకు మాట, చూపు, చలనం లేకుండా చేసిపోయాడు. నువ్వెవరివో ఇలా సింహరూపంలో వచ్చి నాకు ప్రస్తుతం ఉపకారం చేశావు, కానీ ప్రయోజనం లేదు. ఏకనాథు తిరిగి వచ్చి నన్నెప్పటిలాగానే చేస్తాడు. అంతేకాక నిన్ను కూడా వధిస్తాడు. త్వరగా ఈ తావు నుంచి వెళ్ళిపోయి ప్రాణరక్షణ చేసుకో. నాగసుందరి, నాకై నువ్వు విచారించవలసిన పని లేదు. నన్ను ఆ సన్యాసి ఏమీ చేయలేడు. దయచేసి నాకొక్క విషయం చెప్పగలవా? ఏమిటది? కాంచనమాల అనే ఒక రాజకుమార్తె నీ ఈ దుర్మార్గుడు అపహరించి తెచ్చి ఆమెను కూడా ఈ పాతాళ గుహలోనే ఎక్కడో దాచినట్లు తెలిసి నేను ఆమెకు విముక్తి కలిగించాలని వచ్చాను. ఆ కాంచనమాల విషయం నీకేమైనా తెలిస్తే దయచేసి చెప్పు. నిజమే, ఆ దొంగ సన్యాసి నన్ను తెచ్చినట్లే మరి 2 అందగత్తెల్ని నాకంటే ముందే అపహరించి తెచ్చాడు. అది నాకు తెలీదు. ఓ సింహరాజమా, నేను నాగలోకపు రాణినై ఉండి సమస్త విద్యా ప్రతాప శౌర్యాదులు కలిగి ఉండి ప్రస్తుతము నిస్సహాయురాలనై ఈ సన్యాసి చెరలో ఉన్నాను. దయవుంచి మీ కాంచనమాలతో పాటు నాకు కూడా విముక్తి కలిగించలేవా? సోదరి,
అందుకు నువ్వు ప్రత్యేకంగా ప్రార్థించవలసిన పనిలేదు. దుర్మార్గుడైన ఈ దొంగ సన్యాసికి తగిన శాస్తి జరిగినప్పుడు అతని చెరలో ఉన్న వారందరికీ విముక్తి కలుగుతుంది. వాడెక్కడుంటాడో, ఈ పాతాళ గృహం అనుపానులేమిటో నీకేమైనా తెలుసా? నేనిక్కడికి కొద్ది రోజుల క్రితమే కొని రాబడ్డాను. వచ్చినది లగాయితూ కదలకుండా మాట్లాడకుండా నన్ను బొమ్మగా చేసిపోయాడు. ఇక్కడి వివరాలు తెలుసుకోవటానికి నాకేం అవకాశం ఉంది? ఏకనాథుడి వలనే సన్యాసి వేషాలు ధరించిన మరి 3 అతనికి అనుచరులై ఉన్నారని, వాడు వాళ్లతో కలిసి సురాపానం చేస్తూ దొరికిన స్త్రీలను పట్టి తెచ్చి ఈ రహస్య మందిరంలో భోగ విలాసాలను అనుభవిస్తూ ఉంటాడని మాత్రము నాకు తెలిసిన విషయం. మరిన్ని తనకు వసులుగాని నాలాంటి వాళ్ళని ఇలాగే హింసలు పెడుతూ ఉంటాడు. మంచిది, నేనే పోయి ఈ మందిరమంతా గాలించి ఆ దుర్మార్గుడి సంగతి కనుక్కుంటాను అని సింహరూపుడైన విష్ణుశర్మ ఆ తావును వదిలి వెళ్ళిపోతూ ఉండగా, ఓ మృగరాజా, నీ విషయమేమిటో చెప్పావు కాదు అంది నాగకన్య. నన్ను గురించి తెలుసుకోవాల్సిందేమంత విశేషంగా లేదు. నేనొక సామాన్య మానవుణ్ణి అయి ఉండి దుర్మార్గుడైన ఈ దొంగ సన్యాసి ఏకనాథు దుండగాల్ని అరికట్టి కాంచనమాలని ఇంకా అటువంటి స్త్రీలను వాడి చెర నుంచి తప్పించడానికి పరకాయ ప్రవేశ విద్య వలన సింహరూపంతో వచ్చాను. ఇప్పుడు నా చేతుల్లో ఏకనాథు లేక అతని చేతుల్లో నేను హతం కావలసి ఉంది. పరోపకార పరాయణుడివయుండి ఆ పనులను రక్షించవచ్చిన నీకు జయము కలుగుగాక అని నాగకన్యచే దీవించబడిన సింహరూపుడు విష్ణుశర్మ తన కాంచనమాల అక్కడనే చెరలో ఉన్నదన్న విషయము ఖాయంగా తెలిసినందుకు కొంత సంతసించి ఆపై కలిగే ఫలితాల భారమును భగవంతునికే వదిలి వచ్చిన పనిని సాధించే దృఢ సంకల్పంతో ఆ తావును వదిలిపెట్టి యువతలికి వచ్చాడు. అతను వెళ్ళిన తర్వాత మదనరేఖ తనకు కలిగిన అప్పటి దుస్థితికి తనలో తాను వివిధ రీతుల విచారించడం మొదలుపెట్టింది. అవురా, కాలగతినెవరూ కనిపెట్టలేరు కదా. నేనేమిటి ఈ విధంగా ఒకరి చెరలో చిక్కుకొని ఉండటమేమిటి? మందాకిని కోసము నేను బయలుదేరటమేమిటి? మార్గాన నూతిలో ఈ దుర్మార్గుడు తేళ్ల వల్ల బాధపడుతున్నాడని కనికరించి బయటికి తీస్తే వాడు నన్నే చెరబట్టడమేమిటి? అవును, నాకిటువంటి ప్రాయశ్చిత్తం జరగవలసిందే. మనసారా ప్రేమించుకున్న ప్రేయసీ ప్రియుల్ని విడదీశాను. ఒకరు చూస్తుండగా ఇంకొకరిని నానా హింసలు పెట్టాను. మణిమేకల వంటి ఉత్తమ సాధ్వి ఉసురు ఊరికినే పోతుందా? నిప్పుల్లో కణకణా కాల్చిన ఉక్కు కడ్డీలు కలువు పువ్వులుగా మారినప్పుడైనా బుద్ధికి తెచ్చుకున్నానా? ఆ మహత్తు ఆ పతివ్రతదేనని గ్రహించి అప్పుడైనా ఆమెను వదిలిపెట్టానా? స్త్రీనై ఉండి నేనే అంత అహంకారాన్ని మోహాన్ని కలిగి ఉన్నప్పుడు ఏకనాథ్ చేసిన దానికి ఆశ్చర్యపడటం దేనికి? నాకు లొంగలేదని నేనా బ్రాహ్మణ కుమారుని హింసలు పెట్టినట్లే ఈ ఏకనాథ్ తనకు లొంగలేదని నన్ను ఈ విధంగా హింసలు పెడుతున్నాడు. ఏ మహాపురుషుడో ఏకనాథుని మదమణచటానికి సింహరూపుడై వచ్చాడు. నన్ను నాలాగే ఏకనాథుని చెరలో ఉన్న ఇతర కాంతలని ఆ సింహరూపుడు రక్షించగలడో లేక తాను కూడా ఏకనాథుని ప్రతిభకు బలి అవుతాడో. ఏమైతే మాత్రము నేను చేయగలిగిందేముంది? చేతులారా చేసుకున్న కర్మను అనుభవించక తప్పుతుందా? ఈ నా దుస్థితి గురించి నా లోకానికి కబురందించేవారన్నా లేరు కదా. అందుకని నాకు ఉపకారం చేసే ఆప్తులిప్పుడు నాకు విరోధులు కదా. కామంతో కళ్ళు మూసుకొని అధికార గర్వంతో కన్నతండ్రి గారిని ఎదిరించి వారి మనసుకు కష్టం కలిగించాను. సర్వసమర్థుడైన సేనాపతిని సైతము నా దుర్మార్గ కార్యాలను హర్షించలేక పదవిలో నుంచి తప్పించుకునేటట్లు చేశాను. ఈ నా దుస్థితికి వగచేవారు కానీ వగచి సాయం చేయగలవారు కానీ నాకెవరున్నారు అని మదనరేఖ అంతవరకు చలనం లేని కొయ్యబొమ్మలా నిలిచి ఉండటం వలన విసిగి సింహరూపుని ధర్మమాను ప్రతిమరూపం స్థితి తప్పిపోయినందుకు కొంతసేపు విశ్రాంతిగా ఉండవచ్చునని స్వేచ్ఛగా మందిరంలో కొంతసేపు అటూ ఇటూ తిరుగుతున్న సమయంలో అక్కడికి ఏకనాథ్ ప్రవేశించి ఆమెను చూసి తెల్లబోయాడు. కదలకుండా తాను ప్రతిమగా చేసిపెట్టిన నాగకన్య తిరుగుతూ ఉందేమిటా అని విభ్రాంతి పడ్డాడు. అతన్ని చూసి ఆమెను చూసి అతడు కంగారు పడ్డారు. ఆ కలిగిన అవకాశాన్ని వృధాగా పొనీయకుండా ఏకనాథ్కు కొంచెం బెదిరి పెట్టాలని నిశ్చయించుకున్న మదనరేఖ, ఓరి దొంగ సన్యాసి, నా శక్తి నీకు ఇప్పటికైనా తెలిసిందా అని గంభీరంగా అడిగింది. నోటమాట కంటి చూపు లేకుండా కదలలేని స్థితిలో నిన్నుంచితే నిన్ను తిరిగి మామూలు మనిషిగా ఎవరు చేశారు? అదే చెబుతున్నా, వినిపించటం లేదా? నా శక్తిని ఇప్పటికైనా అర్థం చేసుకో.
నీ మంత్రాలు తంత్రాలు నా దగ్గర ఏమీ పనిచేయవు. మర్యాదగా నన్ను చెర నుంచి వదిలిపెట్టు అని ఆమె అంటుంటే సన్యాసికి ఆగ్రహం ఆగింది కాదు. ఓసి, నువ్వు నన్ను ఎదిరించగల ప్రజ్ఞావంతురాలివా? అయితే పిల్లిలాగా నాతో ఇంత దూరం వచ్చి నా చెరలో ఎందుకు ఇరుక్కున్నావు అని ఏకనాథ్ అడిగిన దానికి జవాబు కనిపించకపోవటం వలన నాగకన్య మౌనాన్ని వహించింది. సరి, ఏమైతే ఇందుకు గాని నువ్వు మర్యాదగా నా కోరికను అంగీకరించి నన్ను ఆనంద పరవశుణ్ణి చేస్తావా లేదా? అటువంటిది నా కంఠంలో ప్రాణముండగా జరగదు. చెడిపోతావు సుమా. ఛీ నీచుడా, నిన్న పాడునూతులో నుంచి రక్షించడము నాదే నేరం. తేళ్ల వలన యమబాధ పడుతున్నావని కనుగరించి కాపాడనన్న విశ్వాసమైనా లేక నన్ను ఈ విధంగా చెరబట్టి నిర్బంధం చేస్తావా? నీకు చేటుకాలమే సమీపించింది, తొందరపడకు. ఏమంటున్నావు? కాయసిద్ధిని పొందిన నాకా చేటుకాలం? కలలో వార్త. నీ మీద అత్యధిక మోహాన్ని కలిగి ఉన్న నా కోరికను తీర్చకపోవటమే కాక నన్ను ఈ విధంగా బెదిరిస్తున్నందుకు నిన్నేం చేస్తానో చూడు. సలసలా మరుగుతున్న చమురులో పడేయిస్తాను. శరీరం చిట్లేదాకా కంచీలతో కొడతాను. చండ్ర నిప్పుల్లో కణకణా కాల్చిన ఉక్కు కడ్డీలతో నీ శరీరం అంతటా వాతలు పెట్టిస్తాను. ఆ మాట వినేటప్పటికీ మదనరేఖ త్రుళ్ళిపడింది. అవును, నేనొకరికి చేసిన దానికి ప్రతిఫలం అంతే కావాలి. మణిమేకల మహాపతివ్రత కాబట్టి నిప్పును కూడా చల్లార్చగలిగింది. నాకటువంటి శక్తి ఏది? ఇప్పుడు ఈ దుర్మార్గుడి హింసలు భరించవలసిందే అని తనలో అనుకుంటూ ఉండగా ఏకనాథు తిరిగి గోరెడు విభూది ఆమె మీద చల్లి ఆమె నిలుచున్న చోటులో కదలకుండా ఉండేలాగా చేశాడు. అప్పుడొక కంచీని తెచ్చి దానితో ఆమెను నెత్తురు చిమ్మేలా కొడుతూ ఉంటే ఆమె ఆ దెబ్బల దాటికి తట్టుకోలేక, ఓరి సన్యాసి రూపంలో ఉన్న రాక్షసుడా, నీకు ప్రాణదానం చేసిన నన్ను ఈ విధంగా హింసలు పెడతావురా? నీ హృదయము కఠిన శిలా నిర్మితం. నువ్వు పాషండుడివి. నా వంటి కోమలాంగి నీ ప్రకారము నెత్తురు చిమ్మేలా కొడుతున్న నీ చేతులు విరిగిపోవా? నీకు వినాశకాలం రాదా అని గోలుగోలును విలపిస్తూ నోటికొచ్చినట్లు తిడుతూ ఉన్నప్పటికీ లెక్క చేయకుండా ఏకనాథు కఠినాత్ముడై ఆమెను విరామం లేకుండా కొడుతూ, నా శక్తి సామర్థ్యాలు తెలుసుకోకుండా నా కోరికను నిరాకరించినందుకు నీకు ఈ శిక్ష చాలదు. నువ్వు నాగకన్యవు కాక దేవకన్యవైనప్పటికీ నా ధాటికి తాళలేవు, నా శక్తిని ఎదిరించలేవు. ఒప్పుకో, ఇప్పటికైనా నా కోరిక తీర్చడానికి అంగీకరించు. నీ చేత భూతల స్వర్గం పరిపాలింపచేస్తాను. నువ్వు నా రాణులకు రాణివై నీ నాగలోకపు ఐశ్వర్య భోగభాగ్యాలను మించిన అతులిత స్వర్గ సామ్రాజ్యాన్ని పరిపాలించగలవు అని ఎన్ని విధాలా హెచ్చరించినప్పటికీ నాగకన్య లెక్క చేయకుండా, తుచ్చుడా, నువ్వు నీ భోగభాగ్యాలు నా దృష్టిలో ఒక గడ్డిపోచకైనా సమం కావు. నువ్వు సంపాదించిన నీ క్షుద్రశక్తుల వలన నన్ను ఈ విధంగా హింస పెట్టగలుగుతున్నావు గాని ఇంకేం చేయలేవు అని వలవలా ఏడుస్తూనే అంది. అయితే అనుభవించు, ఇంకా అనుభవించు అని ఏకనాథ్ ఆమెను తిరిగి కొట్టడానికి చెయ్యెత్తి సంసిద్ధుడు కాగా అంతలో అతని అనుచరులైన మునీశ్వరులు పరుగు పరుగు నా తావుకు వచ్చి, స్వామి స్వామి, మహాప్రమాదం! ఏదో సింహం ఒకటి ద్వారముల దగ్గర కావలి ఉన్న ఏనుగును సంహరించి కుక్కల్ని కూడా చంపి మన పాతాళ గృహంలోకి ప్రవేశించింది. మహాబీభత్సం చేస్తోంది. కాంచనమాల మందిరం వైపు పరిగెడుతోంది అని భయకంపితులై చెప్పారు. సింహమా? కాంచనమాల మందిరం వైపా అని విభ్రాంతుడై ఏకనాథ్ చేతిలో ఉన్న కంచిని అక్కడే పడవేసి పరిగెత్తాడు. అతనితోనే అనుచరులు కూడా పరిగెత్తారు. నువ్వు చచ్చే సమయం వచ్చింది పో అని మొదలరేఖ కొంచెం తెప్పరిల్లింది. కానీ ఆమె మాటలనెవరూ వినిపించుకోకుండానే పరుగులెత్తారు. సుమారు 25 ఏళ్ల పడుచు ఒక చీకటి గదిలో మూలుగుతూ పడి ఉంది. సింహరూపుడైన విష్ణుశర్మ ఆ మూలుగును ఆలకించి అది కాంచనమాల కంఠమేమోనని అనుమానించాడు. లోపలికి పోయి చూద్దామంటే మార్గం ఏదీ కనిపించలేదు. పైకప్పు మీదకి ఎగిరి అక్కడ అమర్చబడి ఉన్న బలమైన రాతి పలకలతో ఒక దానిని తొలగించి ఆ సందుగుండా లోపలికి ఉరికాడు. అంతవరకు అంధకార కూపమై ఉన్న ఆ ప్రదేశము కప్పు మీద ఏర్పడిన ఖాళీ వలన వెలుతురు లోపలికి ప్రవేశించి అక్కడ మూలుగుతూ పడి ఉన్న స్త్రీకి విభ్రాంతిని కలిగించింది. ఆ వెంటనే తన ముందుకు ఉరికిన సింహాన్ని చూసి ఆమె భయకంపితురాలై లేచి నిలుచుంది. సింహరూపంలో ఉన్న విష్ణుశర్మ పరిశీలించి ఆమె కాంచనమాల కాదని తెలుసుకున్నాడు. అయినా తన్ను చూసి బెదిరిపోతున్న ఆమెను చూసి, అమ్మా భయపడకు, నా వల్ల నీకెటువంటి అపకారమూ జరగదు. నువ్వెవరువు?
ఈ చీకటి కూపంలో ఎందుకు బంధించబడి ఉన్నావు అని అడగ్గా, సింహము మనిషిలాగా మాట్లాడుతున్నందుకు, తన యందు ఎంతో దయ కలిగి ఉన్నందుకు సంతోషించిన ఆ యువతి, నీ విషయమేదో నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. జంతువులు మనిషి భాషలో మాట్లాడుతుండగా వినటం నాకిదే మొదటిసారి. అయినా నా యందు ఎంతో దయ కలిగి ఉన్నందుకు చాలా సంతోషం. ఏకనాథుడనే ఒక దుర్మార్గుడైన దొంగ సన్యాసి పల్లెటూరి వాసులమైన నన్ను, నా భర్తను మోసం చేసి బంధించి తీసుకువచ్చాడు. నా భర్తనేం చేశాడో తెలియదు, కానీ నన్ను మాత్రము ఈ చీకటి కొట్టులో బంధించి తన కామం తీర్చమని నిర్బంధం చేస్తున్నాడు. నేనందుకు అంగీకరించినందువలన కూడు నీళ్లు ఇవ్వకుండా మలమల మాడుస్తున్నాడు. నా ముసలి తండ్రి నన్ను, నా భర్తను గానక ఎంత పరితపిస్తున్నాడో అని విషాదంతో చెబుతూ ఉండగా, నీ భర్త పాండురంగుడు కదా, నీ పేరు వకుల కాదు అని సింహరూపుడు అడిగినందుకు ఆ యువతి మరింత తెల్లబోయింది. మా విషయం మీకెలా తెలుసు అని ఆశ్చర్యంతో అడిగింది. అప్పుడు సింహరూపంలో ఉన్న విష్ణుశర్మ తాను పాండురంగణ్ణి కలుసుకున్న విషయము, అతన్ని ప్రమాదం నుంచి తాను తప్పించిన సమాచారము, అంతేకాక ఆమె ముసలి తండ్రిని కలుసుకున్న సంగతిని చెప్పి వారు క్షేమంగా ఉన్నారని తెలిపిన తరువాత, వకుల, నీలాగునే ఇక్కడ మరి ఒక స్త్రీ కూడా చెరబట్టుబడిన విషయం నీకేమైనా తెలుసునా అని అడిగాడు. అవును, కాంచనమాల అనే ఒక రాజకుమార్తె, అద్భుత సౌందర్యవతి, నాకంటే ముందుగానే ఇక్కడ చెరలో ఉంది. ఏకనాథుడు ఆమె శీలాన్ని భంగం చేయడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేశాడు. ఆమె అందుకు అంగీకరించకపోవటమే గాక 2 సార్లు అతనితో యుద్ధం చేసి ఆ దుర్మార్గుణ్ణి చంపడానికి ప్రయత్నం చేసింది. కానీ మహాశక్తిపరుడు, మాయలు నేర్చినవాడు కావటం వలన కాంచనమాల అతన్ని జయించలేకపోయింది. అందువలన ఏకనాథుడు నన్ను బంధించినట్లే ఆమెను కూడా ఒక మందిరంలో బంధించి హింసలు పెడుతున్నాడు. దుర్మార్గుడైన ఏకనాథుని దుండగాలని అరికట్టగల వారింతవరకు ఎవరూ లేకపోయిన కారణం వలన మేమిలాగే అతని చేతుల్లో చిక్కుకొని బాధలు పడుతున్నాం. కాంచనమాల ఎక్కడ బంధించబడి ఉందో నువ్వు చెప్పగలవా? ఇదివరకు మా ఇద్దరిని ఈ గదిలోనే కొంతకాలం బంధించాడు. తర్వాత ఆమెను మరో మందిరానికి తీసుకుని పోయాడు. ఆ మందిరము ఇక్కడికి కుడివైపుగా కొంత దూరం పోయి అక్కడ ఉన్న దిగుడి మెట్ల గుండా పోతే కనబడుతుంది. ఉక్కు గవాక్షములతో దుర్భేద్యంగా ఉంటుంది. మంచిది, నీకు కూడా కొద్ది కాలంలోనే విముక్తి కలుగుతుంది, ధైర్యంగా ఉండు అని సింహరూపుడు ఆ మందిరాన్ని వదిలి ఆమె చెప్పిన గుర్తులను అనుసరించి బయలుదేరాడు. అనేకములైన ద్వారాలని, మందిర భాగాలని దాటాడు. దిగువ మెట్ల గుండా మరి ఒక పాతాళ గుహలాంటి ప్రదేశం చేరి అక్కడ ఉన్న భాగాలన్నింటినీ గాలించి చిట్ట చివరకు ఒక మందిరంలో బంధించబడి ఉన్న కాంచనమాలని ఒక గవాక్షంలో నుంచి చూసి గుర్తించి దుర్భేద్యమైన ఆ ఇనుప గవాక్షాన్ని మహాప్రయత్నం మీద బ్రద్దలు కొట్టి లోపలికి ఉరకనై ఉన్న సమయంలో వెనుక వినిపించిన అడుగుల చప్పుడుకు బెదిరి తిరిగి చూసేటప్పటికీ ఏకనాథ్ అనుచరులతో తన వైపే పరిగెత్తి వస్తూ ఉండటం కనిపించింది. వారు కూడా సింహాన్ని చూశారు. ఏకనాథ్ జంకు లేకుండా సింహానికి ఎదురై దూకుతున్నాడు. కానీ అతని అనుచరులు ముగ్గురికి అంతటి ధైర్యం లేకపోయింది. ఆ సింహ పరాక్రమంని ఆ సన్యాసులు ద్వారముల దగ్గర ఇదివరకే రుచి చూసిన వారై ఉండటం వలన భయపడి బ్రతుకుంటే చాలనుకొని వెనక్కి మళ్ళీ పలాయన మంత్రాన్ని పఠించారు. సింహరూపుడైన విష్ణుశర్మ గురువును ఎదిరించడానికి హూంకరించుకుంటూ ముందుకు దుమికాడు. ఏకనాథ్ క్షణంలో విష్ణుశర్మను పసికట్టి, ఓరి, తిరిగి ఎంతకాలానికి దొరికావురా? ఈ రోజుతో నీ పని సరి. సింహరూపంతో వస్తే నాకు భయమనుకున్నావా? రా, నీ పరాక్రమం చూపించు. గురువునే ఎదిరించిన నీకింకా ఎక్కడి బ్రతుకు అని సింహంతో కలియపట్టానికి సంసిద్ధుడైతూ ఉండగా, ఛీ, నువ్వు గురువని చెప్పుకున్నవాడని పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి. అయిన వంశంలో పుట్టి అన్ని విద్యల్లోనూ ఆరితేరిన వాయుడివై ఉండి మధ్య మాంసాదులు మరిగి మానవతులను చెరబట్టడం వరకు పెరిగిందన్నమాట నీ పాపం. నీ కోసం వెతుక్కుంటూ వచ్చినందుకు నా కోరిక సఫలమైంది. ప్రాణాల మీద తీపి ఉంటే ఇప్పటికైనా జ్ఞానం కలిగి బ్రతుకు. చెరబట్టిన స్త్రీలను క్షమాపణ వేడుకుని వదిలిపెట్టు. ఓరి మూర్ఖుడా, ముందు నీ బ్రతుకు చూసుకోరా. చిలుకగా మారి రాజకుమార్తె మందిరం దొరటం కాదు. ఇప్పుడు నా మందిరంలో నాకు చిక్కావు, ఇక నీ గతి చూసుకో అంటూ ఏకనాథ్ వెంటనే సింహం మీదకి ఊరికి కలయబడ్డాడు. సింహం కూడా వెనక్కి జంకక సన్యాసి 2 చేతుల్ని తన ముందు కాళ్లతో పట్టి నేలకు కొట్టబోతూ ఉండగా అతడు అతి నేర్పుగా సింహపు వెనక కాళ్లకు తన కాళ్లతో తొక్కిపట్టి దాని మూపుకి ఎగిరి కూర్చొని జూలును గట్టిగా పట్టుకొని
సింహ ప్రయత్నాన్ని విఫలం చేశాడు. సింహం అంతటితో ఊరుకోక వెల్లికలా పడటం వలన ఏకనాథ్ క్రింద సింహము మీద అయినారు. అప్పుడు సింహం అతడి గుండెలపైకి ఎక్కి కూర్చొని, ఓరి దొంగ సన్యాసి, బ్రహ్మహత్యాన్ని జంకుతున్నాను గాని లేకుంటే ఇప్పుడు నీ పేగులు చీల్చి నీ రక్తం తాగితే నువ్వేం చేయగలవురా అని అడిగాడు. ఏకనాథు కింద పడి ఉండి కూడా ఆ మాటలకు మరింత ఉగ్రుడై బలంగా గుద్దిన ఒక గుద్దుతో సింహము అతని గుండె మీద నుంచి పక్కకు జారిపోయింది. ఏకనాథు దొరికిన అవకాశాన్ని జారవిడవక పడిపోయిన సింహంపై తానెక్కి కూర్చొని మోచేతులతో బలంగా గుద్దుతూ, సమయానికి చేతిలో కత్తి లేకపోబట్టి అదృష్టవంతుడైపోయినావు అన్నాడు. తానున్న గదికి వెలుపల వరండాలో జరుగుతున్న ఈ గలబా ఏమిటో తెలుసుకోవాలన్న కుతూహలంతో అంతకు నిద్రాహారాలు లేక శుష్కించి పడి ఉన్న కాంచనమాల మెల్లగా లేచి బ్రద్దలు కొట్టబడి ఉన్న గవాక్ష ద్వారం గుండా అవతలికి ఉరికింది. సింహంతో పోరాడుతున్న ఏకనాథుని చూసి విభ్రాంతురాలైంది. భయంతో గజగజ వణికిపోయింది. కాంచనమాల రాకను గమనించిన ఏకనాథు విష్ణుశర్మ సింహరూపుడై వచ్చి తనతో పోరుతున్నాడని ఆమెకు తెలియకుండా ఉండాలని సింహాన్ని తోసుకుని పక్కగా తీసుకుని పోయాడు. అంతవరకు అక్కడే నక్కి ఉన్న అనుచరుల సాయంతో సింహాన్ని గొలుసులతో బంధించి యువతలకొచ్చిన కాంచనమాలని వేరొక మందిరంలో బంధించవలసిందిగా అనుచరులను హెచ్చరించి పంపాడు ఏకనాథు. తర్వాత బలమైన గొలుసులచే బంధించబడిన విష్ణుశర్మను మరొక మందిరంలోకి కొనిరాబడి నిస్సహాయుడై ఉండగా ఏకనాథ్ అతన్ని చూసి, ఓరి విష్ణుశర్మ, ఇప్పుడేమంటావురా? నీ సింహ పరాక్రమం ఏమైందిరా అని అడిగాడు. తనకు సమయం కలిసి రాలేదని కిన్నుడై ఉన్న విష్ణుశర్మ మౌనాన్ని వహించి ఉండగా, పలకవేమిరా, ఈ సింహరూపంలో పరకాయ ప్రవేశం చేసి నీ నిజరూపాన్ని ఎక్కడ దాచావురా చెప్పు అని తిరిగి అడిగాడు. ఆ దుర్మార్గుడు తన నిజ శరీరాన్ని నాశనం చేస్తే తాను శాశ్వతంగా సింహంగానే ఉండిపోవలసి ఉంటుందని భయపడ్డాడు. అందువల్ల అతను అడిగిన దానికి బదులు చెప్పలేదు సింహరూపుడైన విష్ణుశర్మ. నువ్వు చెప్పకపోతే నీ శరీరం ఉండే చోటు నాకు తెలియకుండా పోతుందా అంటూ ఏకనాథ్ అప్పటికప్పుడు ఒక మహాబలిష్టమైన ఉక్కుబోనును తయారు చేసి అందులో గొలుసులతో బంధించిన సింహాన్ని పెట్టి బ్రహ్మసఖ్యం కాకుండా బంధించి తాళాలు వేశాడు. ఆ తర్వాత చెరపట్టబడిన స్త్రీలందరూ తగిన కట్టెలో ఉంచబడ్డారని అనుచరుల వల్ల తెలుసుకొని తాను విష్ణుశర్మ శరీరాన్ని అన్వేషించడానికి బయలుదేరుతున్నానని, తాను తిరిగి వచ్చే వరకు అతి జాగ్రత్తగా ఉండవలసిందని ఏకనాథ్ తన అనుచరులకు చెప్పవలసిన విషయాలన్నింటినీ రహస్యంగా చెప్పి చేయవలసిన విధులన్నింటినీ బోధించి తాను విష్ణుశర్మ శరీరాన్ని అన్వేషించడానికి బయలుదేరాడు. మందాకిని తన చతురత వలన ఏకనాథుణ్ణి వదిలించుకొని నాగలోకం చేరుకునేటప్పటికీ తన రాణి మదనరేఖ అక్కడ లేకపోవటాన్ని గమనించి అక్కడ పరిచారికల్ని ఆమె గురించి అడిగి తానెంతకూ తిరిగి రానందువలన తనని వెతకటానికే నరలోకానికి బయలుదేరిందని తెలుసుకుంది. అంతేగాక ఆ స్వల్పకాలంలో అల్పులైన వారందరూ అధికారంలోకి వచ్చి రాణి రాజ్యంలో లేని కారణం వలన అరాచకమై అంతటా అల్లకల్లోలంగా ఉండటం గమనించింది. అటువంటి అరాచకానికి వృద్ధ ఫణిరాజు సైతము ఎందుకు సహించి ఊరుకున్నాడో, సర్వసేనాని తక్షకుడు ఏం చేస్తున్నాడో తెలుసుకుందామని ఆమె ముందుగా ఫణిరాజు మందిరానికి పోయి ప్రశాంతుడై పరమేశ్వర ధ్యానంలో ఉన్న అతడిని తిలకించి, ప్రభు, రాణి లేని సమయంలో లోకం అల్లకల్లోలంగా ఉన్న విషయం మీకు తెలీదా అని అడిగింది. రాణి లేదా, లోకం అల్లకల్లోలంగా ఉందా అని ఆశ్చర్యంతో అడిగాడు ఫణిరాజు. అవును ప్రభు, నేను రాణి పంపిన వశీకరణి అనే మూలిక కొరకు నరలోకం పోయాను. అక్కడ ఏకనాథుడనే ఒక కపట సన్యాసికి చిక్కుకొని అతడి బారి నుంచి తప్పించుకొని రావటానికి ఇంతకాలమైంది. ఆ వశీకరణ మూలిక ఎందుకు? దేవి మదనరేఖ తను కామించిన ఆ బ్రాహ్మణ కుమారుడెంతకు లొంగకపోవటం వలన ఆఖరు ప్రయత్నంగా ఆ వశీకరణి మూలికను కోరింది. దాని పసరు తలకు రాసినట్లయితే అతడు తనకు వశమైతాడని ఆమె చెప్పింది. పిచ్చి మాట. వశీకరణి స్త్రీలకు పనిచేస్తుంది గాని పురుషునకు పనిచేయదు. మదనరేఖ తెలియక వృధాశ్రమ పడింది. అంతేకాక నేను వెంటనే రాలేదని కంగారు పడి తానే స్వయంగా బయలుదేరింది. చాలా దినాలైనా ఇంతవరకు తిరిగి రాలేదు. పరిపాలన అంతా నానా అల్లకొల్లోలంగా అయింది. ఇప్పుడిక తమరు కలుగజేసుకోకపోతే వీలేదు ప్రభు. నాకు చెప్పొద్దు, మదనరేఖ వ్యవహారాల్లో నేనెప్పుడు కలుగజేసుకోను. అదేం మాట ప్రభు, ఆమె తమ కుమార్తె కాదా? ఆమె మంచి చెడ్డలతో తమకు నిమిత్తం లేదా? ఉంటే ఆమె ఆ విధంగా భ్రష్టురాలు కాదు.
ఈ లోకం అన్ని అగచాట్లకు లోను కాదు. మణిమేకల సందర్భంలో ఉత్తమ సతీమణి అయిన ఆమెను, ఆమె భర్తను హింసలు పెట్టవద్దని, వారిని వారి లోకానికి పంపించేయవలసిందని అనేక విధాలుగా హితవు చెప్పాను. వినలేదు. వినకపోగా నన్నే తూలనాడి అవమానించింది. తన స్వవిషయాల్లో కలుగు చేసుకోకూడదని ఖండితంగా చెప్పింది. ఆమె ఆ సమయంలో ఇప్పుడు ఆమె పరిపాలన విషయంలో నేనెట్లా కలుగు చేసుకోను? లోకం అరాచకమైతుంటే చూస్తూ ఊరుకుంటారా ప్రభు? ఆహా, అంతే, అరాచకమే కాని పాప భూయిష్టమైన ఈ లోకం మండిపోనియ్యి, నేను విచారించను, శాంతికి భంగం కలిగించుకోను అని ఫణిరాజు చెబుతూ ఉండగా కొందరు నాగలోకవాసులు ఫణిరాజు మందిరాన్ని గుమిగూడి కోలాహలం చేస్తూ ఉండటము లోపల నుంచి ఫణిరాజు మందాకిని విన్నారు. ఏమిటా గొడవ అని ఫణిరాజు ఆశ్చర్యంగా అడిగాడు. అదే ప్రభు, లోకంలో జరుగుతున్న అల్లర్లను గురించి తమతో మొరపెట్టుకోవటానికి నాగలోకవాసులందరూ వచ్చి ఉంటారు. తమరు కనీసము వారి మొరలైనా ఆలకించవలసి ఉంటుంది అని మందాకిని చెప్పగా వృద్ధ ఫణిరాజు లేచి వచ్చి మందిరం చుట్టూ మూగిన వారికి కనిపించేలాగా ఒక ఉన్నతమైన శిలపై నిల్చొని, ఏమిటా కోలాహలమంతా, మీరందరూ ఇక్కడికి ఎందుకు చేరారు అని పెద్ద స్వరంతో అడిగిన మీదట అక్కడ మూగిన వారందరూ ఫణిరాజుకు నమస్కారాలు పెడుతూ, తమరు ధర్మప్రభువులు, తమరు ఈ లోకమును పరిపాలించిన కాలము ఒక్కరికి ఘోరంతైన కష్టం కలగలేదు. అక్రమాలు అధర్మాలు ఎన్నడూ చూడలేదు. మీ కుమార్తె రాణి అయినప్పటి నుంచి పాలన తారుమారైంది. 5 వారాలుగా ఆమె అసలు లేనేలేదు. లోకాన్ని వదిలిపెట్టి ఎక్కడికి పోయింది ఎవరికీ తెలియటం లేదు. నేడి నాగలోకము రాణి లేని రాజ్యమైంది. అక్రమాలు అధర్మాలు మరింత పెరిగిపోయాయి. తరతరాల నుంచి నరులు పూజించే నాగుల్లో సత్యము సన్నగిల్లింది. అల్పజాతి సర్పాలు తలెత్తి ఇచ్చా ప్రవర్తనలు చేస్తున్నాయి. నాగకన్యలు నరుల్ని తీసుకుని వచ్చి అవినీతి కార్యాలకు దిగారు అని ఒక్కొక్కరు మొరలు పెట్టుకుంటూ ఉండగా, అందుకు మేం చేయవలసిందేమీ లేదు. పాలకులను బట్టి పాలితుల నైతిక బలము ధర్మ ప్రవర్తన తారుమారైతాయి. పాలకులు కట్టుబాట్లు తప్పి అవినీతిగా సంచరిస్తున్నప్పుడు పాలితులను అదుపులో పెట్టగల వారెవరుంటారు? ఈనాడు నాగలోక ప్రతిష్ఠ భగ్నమైందంటే అందుకు కారకురాలు మీ రాణి. ఆమె వచ్చిన తర్వాత మీరందరూ ఆమెతోనే మొరపెట్టుకోవలసి ఉంది అని ఫణిరాజు తాను చెప్పవలసింది చెప్పిన మీదట కొందరు నాగప్రముఖులు ముందుకు వచ్చి, ప్రభు, ఆమె వచ్చేసరికి లోకం ఇంకా అల్లకల్లోలమైతుంది. నరలోకం నుంచి వచ్చిన పక్షిజాతులు మా బిడ్డలు మాకు దక్కకుండా ఎగరేసుకుపోతున్నాయి. సేనాపతి తక్షకుడు సైతము పదవిలో నుంచి తప్పుకోవటం వలన సైనికులు సక్రమంగా పనిచేయటం లేదు. శత్రువులను ఎదిరించే బలములైనా లేవు. కనీసము రాణి వచ్చే వరకైనా తమరు పదవిలో ఉండి లోకంలోని శాంతి భద్రతలు కాపాడాలి అని ప్రార్థించారు. నేను పదవిని స్వీకరించడం కానీ నా పరిపాలన పద్ధతులు కానీ మీ రాణికి అంగీకారములు కావు. ప్రభు, ప్రస్తుతము మా రాణి ఇష్టాయిష్టాలతో మాకు నిమిత్తం లేదు. నాగలోక వాసులమైన మేమందరము తమరు పదవిని స్వీకరించి అరాచకాన్ని అరికట్టవలసిందని ఏకకంఠంతో మొరపెట్టుకుంటున్నాం. రేపు రాణి వచ్చి అడిగినప్పుడు ఆమెకు సంజాయిషి చెప్పగలవారము. ఆమె పరిపాలనా విధానాన్ని ఖండించగలవారము మేము. ఆ బాధ్యత మాది. కనుక తమరు వెంటనే పదవిని స్వీకరించక తప్పదు. అధర్మం నేను చూడలేను, అక్రమం నేను సహించలేను. నేను తదనుగుణంగా ప్రవర్తిస్తే రేపు మీ రాణికి ఆగ్రహం రావచ్చు. ఆమె ఆగ్రహాన్ని మేము ప్రతిఘటిస్తాం. మీరు కేవలము మా కోసం పదవిని స్వీకరించండి. తమకు ఉచితమనే తోచిన రూపంగా పరిపాలన సాగించండి. అప్పుడు మీరొక పని చేయటం సమంజసమని తోస్తుంది. ఇహ ఈ రాజకార్య వ్యవహారాల్లోకి జోక్యం కలిగించుకొని నా ప్రశాంతతకు భంగం కలిగించుకునే అవకాశం లేదు. కనుక నాకు అన్ని విధాలా తృప్తి కలిగించగల సేనాపతిని తక్షకుణ్ణి ప్రార్థించి అతన్ని తాత్కాలిక ప్రభువుగాను మందాకిని తాత్కాలిక మంత్రినిగాను నియమించి మీరు వారికి సర్వాధికారాలు సమర్పించండి. మీ శాంతి భద్రతలు సంరక్షించబడేలాగా నేను అవసరమైన సలహాలు ఇస్తూ ఉంటాను అని ఫణిరాజు చెప్పిన పద్ధతి అక్కడ వారందరికీ నచ్చింది. ఆ ప్రకారం చేయటానికి అందరూ సంతోషంతో అంగీకరించారు. అంతవరకు అక్కడనే ఉన్న మందాకిని ఫణిరాజుకి నాగప్రముఖులకు నమస్కరించి, మీకును మీ ఆదేశానుసారము పదవులు స్వీకరింపనై ఉన్న మాకు అధర్మాన్ని ఖండించడం, అక్రమంగా బంధించబడి ఇంతవరకు హింసలు పొందుతున్నటువంటి మణిమేకలను తన భర్తను చెరనించి విడిచిపెట్టడము మేము అధికారంలోకి వచ్చిన వెంటనే జరిగించే మొదటి పని. అందరికీ సమ్మతమేనా? రేపు మన రాణి వచ్చినప్పుడు ఇందు గురించి ఆమె ఆగ్రహావేశ పరురాలైతే అందుకు మనమందరము సమిష్టి బాధ్యత కలిగి ఉందామా అని అడిగింది.
మాతో సంప్రదించవలసింది లేదు. మా సలహా అక్కర్లేదు. మీకు తోచిన ప్రకారం చేయటానికి, అందుకు కలిగే ఫలితాలని మేమందరము బాధ్యులమై ఉండటానికి మేము అంగీకరించి, మిమ్మల్ని నాగలోక తాత్కాలిక పరిపాలకులుగా అంగీకరించి సర్వాధికారాలు సమర్పిస్తున్నాము అని నాగలోక వాసులందరూ ఏకకంఠంతో అన్నారు. అప్పుడు ఫణిరాజు వెంటనే తక్షకునికి వార్తను పంపి అతడిని లాలించి విషయాన్నంతటినీ చెప్పి సర్వనాగవాసుల పక్షాన అందరూ కోరిన ప్రకారము తక్షకుణ్ణి ప్రభువుగాను, మందాకిని అతనికి మంత్రినిగాను నియమించాడు. ఆ తర్వాత ఫణిరాజు అందరూ వింటూ ఉండగా తక్షకునికి, మందాకినికి ఇలా చెప్పాడు. మీరిద్దరూ ఈ సర్వనాగలోక ప్రముఖులు కోరిన ప్రకారము తాత్కాలికంగా పదవులు స్వీకరించారు. లోకములో శాంతి భద్రతలు పరిరక్షింపబడటానికి ఎటువంటి చర్యలు అవసరమో ఆ చర్యలను అవలంబించి నాగలోక ప్రతిష్టను పునరుద్ధరించండి. తర్వాత రాణి మదనరేఖ ఎక్కడికి వెళ్ళిందో, ఎటువంటి ఉపద్రవాల్లో చిక్కుకుందో తెలుసుకోవటానికి సమర్థులైన గూఢాచారులని నానా దేశాలు పంపండి. అన్నిటికంటే ముందు ఉత్తమ దంపతులైన మణిమేఖల, కృష్ణశర్మలకు చెర నుంచి విముక్తి కలిగించండి. వృద్ధ ఫణిరాజు చెప్పిన దానిని అక్షరాలా అమలు జరిపించడానికి తక్షకుడు అందరికీ నమస్కరించి మందాకినితో ఆ తావును వదిలిపెట్టాడు. ఫణిరాజు అనుగ్రహం వలన తమ లోకంలో శాంతి భద్రతలు పునరుద్ధరింపబడతాయన్న నమ్మకంతో అందరూ ధర్మావతారుడైన వృద్ధ ఫణిరాజుకు మొక్కి తమ తమ నివాసాలకు వెళ్ళిపోయారు. మరికొంతసేపట్లో మణిమేఖల కృష్ణశర్మతో వచ్చి వృద్ధ ఫణిరాజుకు నమస్కరించి తమ విమోచనకు గల కారణాలంతకుముందే మందాకిని వల్ల తెలుసుకున్నదవటం చేత, ప్రభు, ధర్మస్వరూపులైన తమ అనుగ్రహం వలన మాకీ నాటికి చెర నుంచి విముక్తి కలిగింది. అందుకు మా కృతజ్ఞత అంది. నాగపితామహ, కన్నకుమార్తె అని పక్షపాతం వహించక కేవలము ధర్మం కోసం పోరాడి తమరు విజయులయ్యారు. మాకు విమోచన కలిగించారు. మేమా జన్మాంతము తమరు చేసిన మేలును మర్చిపోలేము అన్నాడు కృష్ణశర్మ. పూజ్య దంపతులారా, నేను మీకు చేసిందేమీ లేదు. మీ సత్యమే మిమ్మల్ని కాపాడింది. ఏ యుగంలోనైనా మీ లోకంలోనైనా ఎప్పుడూ ధర్మం జయించవలసిందే, అధర్మము అడుగంటవలసిందే. మణిమేకల వంటి ఉత్తమ ఇల్లాలికి, నీ వంటి ఏకపత్నీ వ్రతుడికి తాత్కాలికంగా కష్టాలు కలిగినప్పటికీ చివరకు విజయమే కలుగుతుంది. మీ విమోచనకు అనుకూల పరిస్థితులు రావటం వలన మీకు ఉపకారం జరిగింది. సురక్షితంగా పోయి మీ లోకం చేరుకోండి. ధర్మం తప్పక చిరకాలం బ్రతికి సుఖించండి అని ఫణిరాజు వారిని హృదయపూర్వకంగా ఆశీర్వదించాడు. మణిమేఖల అతనికి తిరిగి మ్రొక్కి, కరుణామయ ఫణిరాజా, తక్షకునిచే కరవబడి వికృతాకారుడైన నా భర్త ఆ జన్మాంతము ఈ ప్రకారంగా ఉండవలసిందేనా? అందుకేదైనా తరుణోపాయముందా? అనుగ్రహించి సెలవియ్యండి అని వేడుకోగా వృద్ధ ఫణిరాజు కొంచెం ఆలోచించి, అమ్మా, వైకుంఠపురాణ యవ్వనపర్ణి అనే ఒక కొలను ఉంది. వైకుంఠస్వామిని దర్శించి మీ దంపతులిద్దరూ ఆ యవ్వనపర్ణిలో జలకాలాడిన ఎడల నీ భర్తకు మునుపటి సుందరాకారము లభించగలదు. పోయి ఆ ప్రకారం చేసి ధన్యులు కండి అని చెప్పగా మణిమేఖల అపరిమితానంద భరితిరాలులై భర్తతో ఫణిరాజుకు మరీ మరీ మ్రొక్కి నిజలోకానికి పోతూ ఉండగా ఫణిరాజు మందాకినిని పిలిపించి, ఈ పవిత్ర దంపతులను నువ్వు స్వయంగా తీసుకుని పోయి నరలోక సరిహద్దుల్లో సురక్షితంగా దిగవిడిచిరా అని చెప్పగా మందాకిని అదే ప్రకారము మణిమేఖలను, ఆమె భర్తను అనుసరించింది. అప్పటికి 5 దినాల నుంచి ఆహార నిద్రలు లేకుండా పాండురంగుడు విష్ణుశర్మ చెప్పిన ప్రకారంగా అతని శరీరాన్ని సంరక్షిస్తూనే ఉన్నాడు. సింహ కళేబరంలో పరకాయ ప్రవేశం చేసి ఏకనాథుని పాతాళ గుహకని బయలుదేరిన విష్ణుశర్మ తిరిగి రావటం కానీ నిజ శరీరంలోకి ప్రవేశించడం కానీ జరగలేదు. కపట సన్యాసులకు బలి కావలసిన తనను మహా విపత్తు నుంచి రక్షించిన వాడి ఆజ్ఞను మీరటమెలాగా? అంతేకాక దుర్మార్గుడైన ఏకనాథుడి చెరలో ఉన్న తన భార్యను కూడా అతడు రక్షించగలవాడన్న నమ్మకం కూడా ఉంది. అందువలన 5 రోజులు కాదు, ఇంకా ఎన్ని రోజులైనా సరే విష్ణుశర్మ ఆదేశించిన ప్రకారము అతని శరీరాన్ని పరిరక్షిస్తూ ఉండటమే కర్తవ్యమని అతను నిశ్చయం చేసుకున్నాడు. క్షణమైన అజాగ్రత్త వహించకుండా అతను ఆ శరీరాన్ని ఈ విధంగా సంరక్షిస్తూ 5 రోజులు గడిపిన తర్వాత 6వ నాటి ఉదయము ఒక పశువుల కాపరి మందల్ని తోలుకుంటూ ఆ అడవి మార్గాన పోతూ అక్కడొక మృతకళేబరానికి కావలిగా ఉన్న పాండురంగణ్ణి చూసి విభ్రాంతుడయ్యాడు.
ఏమయ్యో ఈ పాండురంగయ్య, నీకు గాని మతిపోయిందా ఏంటి? ఈ ఇంటికాడ నీ మామ దిక్కు లేకుండా సచ్చి మట్టయ్యే మార్గం లేకుండా ఉంటే నువ్విక్కడి శవాన్ని కాపలా కాస్తున్నావెందయ్యా అని తన గ్రామస్తుడు పలికిన మాటలు వినేటప్పటికీ పాండురంగడికి తల మీద పిడుగు పడినట్లయింది. క్షణము నోట మాట లేక కొయ్యబారి ఆ తర్వాత మా మామ చచ్చిపోయినాడా అని గొల్లును ఏడుస్తూ నిలుచున్నాడు. అతని ఏడుపు దూరాన పోతున్న ఏకనాథుణ్ణి ఆకర్షించింది. అంతవరకు ఎక్కడెక్కడో తిరిగి అప్పుడు అదే మార్గాన్ని అనుసరించిపోతున్న సన్యాసి నిర్మానుష్యమైన అడవి ప్రాంతంలో మనిషి ఏడుపు వినిపించడమేమిటా అని ఆశ్చర్యపోతూ ఆ వైపు వడివడిగా పోయాడు. మీ మావే రాత్రనగా సచ్చాడు. పీనుగునెత్తే దిక్కన్నా లేదు. పో పో, ఇక్కడేడు సేర్లాభం అని తన గ్రామస్తుడు తిరిగి హెచ్చరించడంతో పాండురంగడు సర్వము మరిచి మతి చెడిన వాడిలాగా తమ గ్రామాభిముఖంగా పరిగెత్తిపోయాడు. పిచ్చిముండవాడు, ఇంటికాడ మామ సచ్చి బూడిదయ్యే దిక్కు లేకుండా ఉంటే ఇక్కడి పిచ్చినాయాలు ఏదో శవానికి కాపలా కాస్తుంటాడా కాపలా అని సణుక్కుంటూ పాండురంగడికి చావు కబురుని అందించిన గ్రామస్తుడు తన పశువుల్ని తోలుకొని తన దాని తాను పోయాడు. తీరా ఏకనాథుడు అక్కడికి వచ్చేటప్పటికి ఒక మనిషి కళేబరం తప్ప ఇంకెవరూ లేరు. అది విష్ణు శర్మదై ఉండటం గమనించి ఏకనాథ్ ఆశ్చర్య సంభ్రమాల్లో మునిగాడు. శభాష్, ఆడబోయిన తీర్థం ఎదురైంది, వెదకుపోయిన తీగ కాళ్ళకు తగిలినట్లయింది. నా కార్యసిద్ధికిది ఎంతైనా అనుకూల పరిస్థితి అని తనలో మురిసిపోతూ వెంటనే తన శరీరాన్ని విసర్జించి విష్ణుశర్మ కళేబరంలోకి పరకాయ ప్రవేశం చేశాడు. తన శరీరాన్ని అక్కడ పొదలోనే భద్రంగా ఆకుల మాటున మరుగుపరిచి తాను విష్ణుశర్మ రూపంలో తిరుగుముఖం పట్టి బయలుదేరాడు. అత్యుత్సాహంగా అతి చురుకుగా పోయి ఆ చిరకాలంలో నిజ నివాసం చేరుకున్నాడు. విష్ణుశర్మగా వచ్చిన వాడిని చూసి ఏకనాథుడి అనుచరులు తెల్లబోగా అతడి వారికి తన పరకాయ ప్రవేశాన్ని రహస్యంగా తెలియచేసి ఆపై మెలగవలసిన విధానాన్ని కూడా చెప్పి తాను ఏకాఏకిన కాంచనమాల బంధించబడి ఉన్న మందిరంలోకి ప్రవేశించాడు. తన దుస్థితిని గురించి అంతవరకు దుఃఖించి అప్పుడే కన్నుమూసిన కాంచనమాలను సమీపించి మాయాప్రియుడై వచ్చిన ఏకనాథ్ దేవి దేవి కాంచన అని అమితమైన ప్రేమతో పిలిచేటప్పటికీ కాంచనమాల ఉలిక్కిపడి కళ్ళు విప్పి చూసి దిగ్గున లేచింది. నువ్వా అంది ఆశ్చర్యంతో. నేనే విష్ణుశర్మని. నీకోసం అన్ని దేశాలు గాలించి అతి కష్టం మీద నీవిక్కడున్నావన్న సమాచారం తెలుసుకుని వచ్చాను. ఆ దుర్మార్గుడు ఏకనాథుడేమయ్యాడు? వాణ్ణి సింహం మింగేసిందా? అవును, వాణ్ణి సింహం మింగేసింది. వాడి అనుచరులైన దొంగ సన్యాసులు ఇంకా కొందరుండాలి. వాళ్ళు కూడా అందరూ దుర్మార్గులే. నీ రాకును పసికట్టారంటే ప్రమాదము. మనం వెంటనే ఇక్కడి నుంచి తప్పించుకొని పారిపోవాలి కదా అని కాంచనమాల అడిగిన దానికి మాయా విష్ణుశర్మ అయిన ఏకనాథ్ కొంచెం ఆలోచించి పారిపోవాలి, త్వరగా సిద్ధంగా అన్నాడు. తన ప్రియుడు తనని చెర నుంచి విడిపించడానికి రావటము, దుర్మార్గుడైన ఏకనాథ్ ఏదో సింహం చేత మింగబడ్డాడని వినటము, అందువలన కాంచనమాలకప్పుడు ఎక్కడలేని ఉత్సాహము కలిగింది. ఏనుగు బలం వచ్చింది. ఏకనాథుడే పరకాయ ప్రవేశం చేసి మాయాప్రియుడై వచ్చి నా మోసాన్ని తెలుసుకోలేక అతడే తన విష్ణుశర్మ అని భావించి తక్షణము అతడితో బయలుదేరింది. మాయాప్రియుడు ఏకనాథుడు ఆమెకు అనుమానం కలగకుండా ఉండేలాగున అడిగిన ప్రశ్నలకు యుక్తియుక్తంగా జవాబులు చెబుతూ పాతాళ గుహలో నుంచి యువతలకు తీసుకుని వచ్చి కొంత దూరం వరకు వచ్చాడు. కానీ ఆమెనెక్కడ చేర్చాలి, తన కోరికను ఏ విధంగా తీర్చుకోవాలి అన్నదే అప్పటి అతని దీర్ఘాలోచన. అతనటువంటి తీవ్రాలోచనలో ఉండగా కాంచనమాల పట్టలేని సంతోషంతో ఆదుర్దాగా ఏవేవో ప్రశ్నలు అడగటం మొదలుపెట్టింది. మన అమరావతిలో మన వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారా? మీ అమ్మగారు కులాసయ్యే కదా? నేను ఈ విధంగా దుర్మార్గుడైన ఏకనాథుని వల్ల అపహరింపబడ్డానన్న విషయం తెలియక మా తండ్రిగారు ఎంత విచారించారో, ఎన్ని ప్రయత్నాలు చేసి ఉంటారో. అవునవును, చాలా విచారించారు, చాలా ప్రయత్నాలు కూడా చేశారు. మీ అమ్మగారు ఎలా ఉన్నారు? అమ్మగారా? అమ్మగారు నాన్నగారు బాగానే ఉన్నారు అని మాయాప్రియుడు చెప్పిన జవాబుని కాంచనమాల తెల్లబోయింది. మీ నాన్నగారు చనిపోయారు కదా, వారెక్కడున్నారు అని ఆశ్చర్యంతో అడగ్గా విష్ణుశర్మ రూపంలో ఉన్న ఏకనాథ్ కొంచెం తొట్రుపడి అవునవును మర్చిపోయాను, మనసు అన్యదా ఉండటం వల్ల పొరపాటు చెప్పాను. అతడు అన్నదానిని ఆమె నమ్మింది. అప్పటికి కూడా ఆమెకు ఎటువంటి అనుమానమూ కలగలేదు.
నా కోసం నువ్వు చాలా కష్టాలు పడి ఉంటావు. నేనా దుర్మార్గుడైన ఏకనాథుడి చెరలో ఉన్నానని ఎలా తెలుసుకోగలిగావు? చాలా కష్టాలు పడ్డాను. చివరికి ఫలితం కలిగింది. నేను మనసారా ప్రేమించుకున్నాను. నీ వల్ల నా జీవితం సార్థకమవుతుందని నమ్ముకొని ఉన్నాను. అటువంటప్పుడు నీ కోసం కాకపోతే నేనింకెవరి కోసం కష్టపడాలి కాంచనా అని అతడు నిజమైన విష్ణుశర్మ ధోరణిలోనే మాట్లాడుతూ ఉంటే, నేనెంత పుణ్యం చేశాను. ఆనాడు చిలుకగా నా మందిరానికి వచ్చినప్పుడే నిన్ను నా ప్రేమ వల్లరితో బంధించుకున్నాను. అప్పుడు ఆ దుర్మార్గుడు ఏకనాథ్ వలన విఘాతం కలిగింది. లేకపోతే అప్పుడే మనిద్దరము భార్యాభర్తలమై ఇంతవరకు భూతల స్వర్గం అనుభవిస్తూ ఉండేవాళ్ళం. నిజమే, ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. మన ప్రేమ సార్థకమవుతుంది. ఎందుకు కాదు? పవిత్ర ప్రేమ హృదయాలకు మధ్యలో కొన్ని ఆటంకాలు కలిగినప్పటికీ చివరికి విజయం తప్పదు. నిజంగా ఇది మనకి విజయమే అని ఆ మాయాప్రియుడు ఆమె ప్రశ్నలకు అతి కష్టం మీద బదులు చెబుతున్నాడే కానీ అతని మనసంతా ముందు కార్యక్రమంలోనే లగ్నమై ఉంది. ఆమెనలా ఎంత దూరం తీసుకుని వెళ్ళాలి? ఎక్కడికి చేర్చాలి? తన మోసం ఆమెకు తెలియక మునిపే ఆమె యవ్వన సౌందర్యాలని తనివి తీరా అనుభవించటమెలాగా అన్న ఆలోచనతో అతని బుర్ర తిరిగిపోసాగింది. మన అమరావతి ఇక్కడికి చాలా దూరం ఉండి ఉంటుంది. అంత దూరము మనం ఈ విధంగా కాలినడకన పోగలమా? ఆ దుర్మార్గుడి చెరలో ఇంతకాలము ఆహార నిద్రలైనా లేకుండా శుష్కించిపోయాను అని కాంచనమాల తిరిగి అంటే, అవునవును, అమరావతికి ఒక దగ్గర త్రోవ ఉన్నది, అది నాకు తెలుసు. అయినా మనం ఈ సమీపంలో ఎక్కడైనా ఒకచోట కొంత విశ్రాంతి తీసుకుందాం. పరిసర ప్రాంతాల్లో ఫలాదులు లభిస్తాయి, తీసుకొస్తాను అని అతను ఆమెను ఇంకా ముందుకు నడిపించుకొని తీసుకొని వెళుతూ, ఈ ప్రయాణము తమ అమరావతికనే ఈమె భావన. నేను నిజంగా అలాగే జరిగిస్తే అక్కడ నా మోసం బయటపడి ప్రమాదం జరగవచ్చు. అప్పుడు చేజిక్కిన సుందరిని జార విడుచుకోవలసి వస్తుంది. కొంతకాలము మధ్యమంగా ఎక్కడైనా ఉంచి నా ఇచ్చ తీరే వరకు ఈమెను అనుభవించి ఆ తర్వాత ముందు కార్యక్రమాన్ని గురించి యోచన చేయాలి అని ఏకనాథ్ తనలో అనుకుంటూ ఉన్న సమయంలో కాంచనమాల, మా నాన్నగారి పంచవర్ష ప్రణాళిక ఏమైందో? వారు సమస్త రాజ్యాలు జయించి ఏకఛత్రాధిపత్యం వహించినారా అని అడిగిన దానికి మాయాప్రియుడైన ఏకనాథ్ తనకు ఆ వివరాలు తెలియకపోవటం వలన మొదట కొంచెం కంగారుపడి ఆ తర్వాత తాను బయటపడకుండా నేర్పుతో బదులు చెప్పాడు. నిన్నెవరో అపహరించారని తెలిసిన వెంటనే నిన్ను అన్వేషించడానికి బయలుదేరాను. చాలా కాలమైంది. అందువలన మీ తండ్రి అమరేంద్రుడి పంచవర్ష ప్రణాళిక ఏమైందో, ఆయన ఎన్ని రాజ్యాలు జయించాడో నాకేమీ తెలియదు అని అతడు చెప్పిన జవాబు తృప్తికరంగా ఉండటం వలన కాంచనమాల అందుని గురించి మరేమీ అడగలేదు. అంతలో ఆ ఇద్దరూ మరికొంత దూరం నడిచారు. కనుచూపు దూరంలో ఒకనాడు దేవాలయం కనిపించడం వలన విష్ణుశర్మ రూపంలో ఉన్న మాయాప్రియుడికి ఒక ఆలోచన తట్టింది. ఈమె నా పాడు దేవాలయంలోకి తీసుకుని పోయి నా ఇచ్ఛానుసారము ప్రవర్తించవచ్చు. ఇక్కడ నన్ను అడ్డుపెట్టగలవారు కానీ నా మోసం తెలుసుకోగలవారు కానీ ఎవరూ ఉండరు అని తనలో అనుకున్న ఆ మోసగాడు క్రమంగా ఆమె నా దేవాలయం దగ్గరకు తీసుకుని వచ్చి, నువ్వు చాలా నీరసంగా ఉన్నావు, నాకు కూడా బడలికగా ఉంది, మనమిద్దరము ఈ దేవాలయంలో కొన్ని రోజులు విశ్రాంతిగా గడుపుదాము అన్నాడు. కొన్ని రోజులా అని కాంచనమాల ఆశ్చర్యంగా అడిగింది. అంతే, కొంతకాలం, మనకిష్టమైనంతసేపు అని ఆమెకు అనుమానం రాకుండా తన మాటలు సవరించుకొని లోపలికి తీసుకుని వెళ్ళాడు. అది ఒక పురాతనమైన వరదరాజుల శిథిల దేవాలయం అయినప్పటికీ దుర్భేద్యములైన ద్వార ప్రాకారములతో 1000 గంటలు కలిగి అతి దృఢంగా ఉంది. కానీ అది బూజులతో నిండి అతి భయంకరంగా ఉంది. కాంచనమాలకది విశ్రాంతికి అర్హమైన స్థలంగా కనిపించలేదు. అయినా కొద్ది క్షణాలే కదా అని తనలో సరిపెట్టుకుని ఉస్సూరుమంటూ అక్కడ కూలబడింది. ప్రేయసి, ఈ చుట్టుపక్కల ఫలాదులేమైనా లభ్యం కావచ్చు, నేను పోయి తీసుకుని వస్తాను. అంతవరకు నీవిక్కడే ఉండి అలసట తీర్చుకో అని అతననగా, త్వరగా రావాలి, నేను ఒంటరిగా ఉండలేను అంది ఆమె. క్షణంలో రానా ప్రేయసి, నేను మాత్రము నిన్నొదిలి నిమిషం ఉండగలనా అని అతను ఆలయంలో నుంచి యువతలకు వచ్చాడు. ఆమెకు ఆకలి తీర్చటం మొదటి కర్తవ్యం కావటం వలన అతి తొందరగా తిరిగి రావాలన్న తలంపుతో తనకు అగుపించిన మార్గాన్ని అనుసరించి వడివడిగా పోయాడు ఆ మాయాప్రియుడు. అన్ని విద్యలు నేర్చి ఉండి అంతటి ప్రతిభాశాలి అయి ఉండి తన్ని మనసారా ప్రేమించి తనతోటిదో లోకమని నమ్ముకుని ఉన్న రాజకుమార్తె ఆగర్భ శ్రీమంతురాలు అతి సుకుమారి అయిన
కాంచనమాలకి చెర నుంచి విముక్తి కలిగించలేకపోగా తానే దుర్భేద్యమైన ఇనుపబోనులో బంధించబడి ఉన్నందుకు అక్కడ సింహరూపంలో ఉన్న విష్ణుశర్మ తన దుస్థితిని గురించి తానే పరిపరి విధాలా యోచించటం మొదలుపెట్టాడు. కానీ అతనికేమీ ఉపాయం దొరకలేదు. తన బలం కొద్దీ బోను బద్దలు కొట్టడానికి ఎంతైనా ప్రయత్నం చేశాడు. అప్పుడు ఆ సింహం చేసే భయంకర గర్జనలకు, భీకరాట్టహాసాలకి ఏకనాథుడి అనుచరులైన ఇతర దొంగ సన్యాసులు ముగ్గురు హడలి బేజారై చుట్టుపక్కల రహస్యంగా నక్కి ఉండి సింహము ప్రళయ కాలాట్టహాస్యాలను కనిపెడుతూనే ఉన్నారు గాని ధైర్యంగా దాపునకు రాలేకపోతున్నారు. దాని దృష్టిలో పడలేకపోతున్నారు. ఏమయ్యా నందయ్య, మన పనికి ఇంతేనంటావా? ఇంకేముంది ఆనందయ్య, ఆ సింహం ఎలాగూ బోను బద్దలు కొట్టుకొని యువతలు పడుతుంది, మనల్ని మింగేస్తుంది. మింగేస్తుందా అంటూ నందయ్య భయంతో ఆనందయ్యను కౌగలించుకున్నాడు. నన్ను కౌగలించుకుంటే ఏం లాభం నందయ్య? పోయి ఆ నాగకన్యనన్నా వకులునన్నా. అవును, నిజం చెప్పావు ఆనందయ్య. కానీ గురువుగారు ఏమంటారు? ఇంకా ఎక్కడి గురువుగారు? మనల్ని ఈ సింహానికి కాపలా ఉంచి తను హాయిగా రంభలాంటి కాంచనమాలతో వేయించేశారుగా. ఇక రానే రానంటావా? ఏమొస్తారో. వారు ప్రేమ పిచ్చిలో పడి క్రమంగా మన సంగతే మర్చిపోయారు. అవునవును, మనకు కాయసిద్ధిని ప్రసాదించే ప్రయత్నమే మానుకున్నారు. నాగకన్య, కాంచనమాల, వకుళ అన్న ఆ ముగ్గురు సౌందర్యవతులు మన ముగ్గురికి అని మొదటినుంచి అనుకున్నాం. కానీ మొత్తము ముగ్గురిని గురువుగారే మంచి మాట చేసుకోవడం మొదలుపెట్టారు, చూసావుగా. అవునవును, అటువంటి స్వార్థపరుడు ఇంకెక్కడా ఉండడు. మనం అందుకు తగినట్లు చేయలేమా? ఎందుకు చేయలేం? నేను నాగకన్యను దక్కించుకుంటాను, నువ్వు వకులను దక్కించుకో. ఇద్దరము చెరొక సుందరాంగిని చిక్కించుకొని పారిపోదాము. బేష్, మంచి సలహా చెప్పావు. అయితే నాగకన్య నాకు, వకుల నీకు. అబ్బెబ్బే, అలా వీలేదు. నాగకన్య నన్ను ప్రేమిస్తుంది, కానీ నిన్ను ప్రేమించదు. మా ఇద్దరికి ఈడు జోడు బహు చక్కగా సరిపోతుంది. అలా వీల్లేదు, నాగకన్య నాకే కావాలి. నాకంటే నీ గొప్పేమిటి అని దొంగ సన్యాసులైన నందయ్య, ఆనందయ్యలిద్దరూ తగువులాడుతున్న సమయంలో బోనులోని సింహము తిరిగి భయంకర గర్జనలు చేసింది. ఇద్దరూ భయంతో వణుకుతూ పరిగెత్తారు. ఒరే ఆనందయ్య, నాగకన్య దగ్గరికి నువ్వుగాని పోతావేమో, వీల్లేదు అని నందయ్య అనగా ఆనందయ్య ఆగి, ఎందుకు వీల్లేదు? ఆమె నన్ను వరిస్తుంది, నన్ను పెళ్లి చేసుకుంటుంది అన్నాడు. నీలాంటి ముఖాన్నా లేక నీలాంటి ముఖాన్నా అని ఆ ఇద్దరూ వివాదపడుతూ ఉండగా, కాదు, నాలాంటి ముఖాన్ని అంటూ అంతలో మూడో సన్యాసి గోవిందయ్య కూడా వచ్చి వారిని కలిశాడు. ఓయి నీ దుంపదెగ, ఇంతవరకు ఎక్కడున్నావు గోవిందయ్య? మేమిద్దరమే తగులాడి చేస్తుంటే మూడోవాడివి నువ్వు ఒక్కడివా అన్నాడు ఆనందయ్య. మీ పేచీ పరిష్కారం చేయటానికే నేనొచ్చాను అన్నాడు గోవిందయ్య. ఎలా పరిష్కారం చేస్తావు అని నందయ్య అడిగాడు. మీ ఇద్దరూ కలిసి ఆ నాగకన్య నన్ను వరించేలారా చేశారంటే అప్పుడిక మీ ఇద్దరికీ పేచీయే ఉండదు అన్నాడు గోవిందయ్య. ఏడిసినట్టుంది నీ సలహా, అలా ఎప్పటికీ జరగదు. ఓ పని చేద్దాం, మన ముగ్గురుము కలిసి ఆ నాగకన్య దగ్గరికి పోదాం. మన ముగ్గురిలో ఎవరిని వరిస్తుందో ఆమెనే అడుగుదాం. అప్పుడు ఆమె చెప్పిన ప్రకారం చేద్దాము అని ఆనందయ్య చెప్పిన దానికి మిగిలిన ఇద్దరూ అంగీకరించారు. కానీ వారిలో ఒకరికి తిరిగి సందేహం ఒకటొచ్చింది. మన గురువామెను తన మంత్రశక్తి వల్ల కదలకుండా చేశాడు కదా, మనలో ఒకరిని ఆమె వరిస్తే మాత్రం ఏమిటి ప్రయోజనం? గురువు మంత్రానికి విరుగుడు మంత్రం పెట్టి ఆమెను చెర నుంచి విడుదల చేసే శక్తి మనలో ఎవరికీ లేదయ్యే అని నందయ్య అనగా, అవునవును, ఆ మాట నిజం. ఇప్పుడు గొప్ప చిక్కే వచ్చిందే అన్నాడు ఆనందయ్య. చిక్కేమీ లేదు, అందుకు తగిన సలహాన్ని కూడా నాగకన్యని అడుగుదాం. ముందర మన ముగ్గురులోనూ ఆమె ఎవరిని వరిస్తుందో తెలుసుకోవాలి. ఆ తర్వాత సంగతి తర్వాత ఆలోచించుకుందాం అని గోవిందయ్య చెప్పిన సలహా ప్రకారము ముగ్గురు నాగకన్య బంధించబడిన మందిరం వైపు వడివడిగా నడిచిపోయారు. మదనరేఖ తన్నే వరించగలదని ఎవరికి మటుకు వారు ఉబలాటపడుతూ క్రమంగా ఆమె మందిరంలోకి ప్రవేశించారు. ఏకనాథుని మంత్రశక్తి వల్ల కదలలేకుండా ఒక కొయ్యబొమ్మలాగా నిలిచి ఉన్న మదనరేఖ ఆ మందిరంలోకి ప్రవేశించిన ముగ్గురు సన్యాసుల్ని తిలకించి మహోగ్రురాలైంది. ఓరి దొంగ సన్యాసులారా, మీరొచ్చారెందుకు? మీ గురువుగారు ఏమయ్యాడు అని అడిగింది. దొంగ సన్యాసి మా గురువే గాని మేము కాదు అన్నాడు నందయ్య.
మీ గురువు దొంగ సన్యాసి, మీరు మంచి సన్యాసులు. సరే, వాడేమయ్యాడు? కాంచనమాలను తీసుకుని వెళ్ళిపోయాడుగా. వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు. ఇప్పుడు మాకు మేమే గురువులం, అందుకే నీ దగ్గరికి వచ్చాం. మా ముగ్గురులో నీకెవరు నచ్చారు? నువ్వెవరిని వరిస్తావు అని ఆనందయ్య అడిగాడు. ఆ మాటలతో మదనరేఖ అంత ఆగ్రహము పోయి పకాలను నవ్వింది. నేను మీ ముగ్గురులో ఒకరిని వరించాలా? అదే, ఆనందయ్య కంటే నేనే తగినవాడినని నన్ను వరించు అన్నాడు నందయ్య. వీలేదు, నువ్వు నన్ను వరిస్తే మంచిది అని ఆనందయ్య అన్నాడు. మదనరేఖ కొంచెం ఆలోచించి, మీ ముగ్గురిలో ఎవరు ధైర్యవంతులో వారిని వరిస్తాను. నేను ధైర్యవంతుణ్ణి అని ఆ ముగ్గురు ముందుకొచ్చారు. బోనులో బంధించబడిన సింహాన్ని ఎవరు వదులుతారో వారు ధైర్యవంతులు అన్న మాటలు మదనరేఖ నోటి నుంచి వెలువడటమే తడవుగా ముగ్గురు అక్కడి నుంచి పరిగెత్తారు. సింహాన్ని బంధించబడి ఉన్న బోను దగ్గరికి వచ్చారు. కానీ అది బోను బద్దలు కొట్టడానికి చేసే భయంకర అట్టహాసాలు చూసి వెనక్కి తగ్గారు. అంతలో సింహం తనంతటి తానే ఆ పని సాధించింది. బోను బద్దలు కొట్టి యువతలికి ఉరికింది. అది గమనించిన సన్యాసులు అమ్మయ్యో అంటూ సింహానికి కనిపించకుండా పరుగులెత్తారు. సింహరూపుడైన విష్ణుశర్మ ఏకనాథ్ కోసము అన్ని మందిరాలు గాలించాడు. అతనెక్కడా కనిపించకుండా పోవటం వలన కాంచనమాల బంధించబడి ఉండే మందిరానికి వచ్చాడు. ఆమె కూడా అక్కడ లేకపోయినందువలన 2 అంగల్లో మదనరేఖ మందిరానికి వచ్చి పడ్డాడు. సింహాన్ని సన్యాసులు విడుదల చేసి ఉంటారని భావించిన మదనరేఖ సంతోష సంభ్రమాలతో, సింహరాజమా, నిన్ను విడుదల చేసిన ఆ సన్యాసులు ఏమైనారు అని అడిగింది. నన్నే సన్యాసులు విడుదల చేయలేదు. నేనే ప్రయత్నించి బోను బద్దలు కొట్టుకుని బయటపడ్డాను. ఏకనాథ్ ఎక్కడా కనిపించలేదు. కనిపిస్తే వాడిని ఆఖరు చేసి ఉందును. అయ్యో, వాడి సంగతి నీకింకా తెలీదా? ఆ దుర్మార్గుడు కాంచనమాల సహితంగా ఇక్కడ లేకుండా వెళ్ళిపోయాడు. కాంచనమాల సహితంగానా? ఎక్కడికి వెళ్ళాడు? ఎవరు చెప్పారు? వాడి శిష్యులే చెప్పారు. అలాగా? అయితే త్వరపడాలి, వాడి అంతు కనుక్కోవాలి. మరి నా సంగతి? నీకిప్పుడే విముక్తి కలిగిస్తాను అంటూ సింహరూపుడైన విష్ణుశర్మ తన గురువు ఆమెని ఏ మంత్రశక్తి వల్ల కదలకుండా చేశాడో దానికి విరుగుడు మంత్రాన్ని పఠించి కాంచనమాలకు యథాప్రకారము చలనశక్తి కలిగించాడు. ఆమె సంతోషభరితురాలే సింహరూపుడికి నమస్కారం చేసి, ఓ సింహరాజమా, నీ ఉపకారము జన్మజన్మలకు మర్చిపోలేను. నీ ధర్మమా అని ఇక నేను నా లోకానికి చేరుకోగలనా? లేక ఏకనాథుడి అనుచరుల వలన కానీ, ద్వారముల వద్ద కావలి ఉండేవారి వల్ల కానీ నాకెటువంటి ఆటంకములైనా కలుగుతాయా అని సందేహ మనస్కురాలై అడిగిన మీదట సింహరూపుడు, సోదరి, నీలాగునే ఇక్కడ ఏకనాథుడి చెరలో ఉన్న వకుళ అనే ఒక పల్లెటూరి పడుచుకు కూడా విముక్తి కలిగించి మీ ఇద్దరిని సురక్షితంగా ఈ పాతాళ గృహం దాటించే వరకు నాకు బాధ్యత ఉంది. ఆ తర్వాత నా కాంచనమాలను గురించి తగిన ప్రయత్నాలు చేయవలసి ఉంది అని చెప్పాడు. అందుకు మదనరేఖ మరింతగా సంతోషించి, ఓ దయామయుడా, నీ కాంచనమాలను అన్వేషించే సందర్భంలో నాకు చేతనైనంత సహాయం చేస్తాను అంది. ఆ పని తర్వాత చూద్దాము, ముందు వకులను విడుదల చేయాలి కదా అని చెప్పి సింహరూపుడు నాగకన్యని వెంటబెట్టుకుని ఆ తావు నుంచి బయలుదేరాడు. ఆ తరువాత వకులను కూడా విడుదల చేసి ఆ ముగ్గురు ఏకనాథ్ అనుచరులైన దొంగ సన్యాసుల కోసము పాతాళ గృహాన్నంతటినీ గాలించారు. కానీ వారెక్కడా కనిపించకపోవటం వలన యథేచ్ఛగా యువతలకి వచ్చారు. అక్కడ సింహరూపుడైన విష్ణుశర్మ నాగకన్యను చూసి, సోదరి, ఇంతటి నుంచి నీ నిజ నివాసాన్ని నువ్వు సురక్షితంగా పోయి చేరగలవని నమ్ముతున్నాను. వకులను ఆమె భర్త వద్దకు చేర్చిన తర్వాత గాని నా బాధ్యత తీరిపోదు. అనంతరము కాంచనమాలని ఆ దుర్మార్గుడు ఎక్కడికి తీసుకుపోయింది తెలుసుకోవటానికి ప్రయత్నించవలసి ఉంది అన్నాడు. ఆ మాటలను ఆలకించిన నాగకన్య, ఓ దయామయుడా, మమ్మల్ని దుర్మార్గుడి చెర నుంచి వినిపించి పుణ్యం కట్టుకున్నావు. నీ నిజ వృత్తాంతాన్ని చెప్పనైతివి. నీవెక్కడి వాడివి? ఏ దేశము? సింహ కళేబరంలోకి ఈ విధంగా పరకాయ ప్రవేశం చేసి ఉండటానికి గల కారణమేమిటి? నీ నిజనామ వివరాల్ని తెలియచేసి నన్ను తరింపచేయగలవా అని అడిగింది. అమ్మా, నేను విష్ణుశర్మ అనే ఒక బ్రాహ్మణ కుమారుణ్ణి. మా తల్లిదండ్రులు నన్ను, మా తమ్ముడైన కృష్ణశర్మని మా చిన్నతనంలో మిమ్మల్ని చెరబట్టిన ఈ ఏకనాథ్ అనే గురువు దగ్గర విద్యాభ్యాసానికి వదిలిపెట్టారు. అదిగాన తన కథనంతటినీ క్లుప్తంగా వివరించిన మీదట మదనరేఖ తాను కామించి
మణిమేకల మందిరంలో నుంచి అపహరించి తన నాగలోకంలోకి బంధించి నానా హింసలు పెడుతున్న కృష్ణశర్మ ఆ సింహరూపంలో ఉన్న విష్ణుశర్మకు తమ్ముడని గ్రహించి తన దుర్మార్గ చర్యలకు ఎంతైనా పశ్చాత్తాపాన్ని పొందింది. ఆ వివరాలన్నింటినీ వెల్లడి చేయడానికి భయపడింది. తాను నాగలోకం చేరిన తక్షణము కృష్ణశర్మని క్షమాపణ వేడుకొని అతన్ని చెర నుంచి విడుదల చేయటానికి నిశ్చయం చేసుకుంది. అతనికి జరిగించిన తన దుశ్చర్యలను సింహరూపుడికి తెలిపి అతని మనస్సుకు నొప్పి కలిగించడానికి ఆమె అంగీకరించుకోలేదు. అనంతరము విష్ణుశర్మ ఆమెకిలా చెప్పాడు. ఓ నాగసుందరి, నా వివరాలన్నింటినీ విన్నావు కదా. నన్ను వలచి వలపించుకున్న కాంచనమాల కొరకు నేనామె కొరకు ఇన్ని ఇక్కట్లకు లోను కావలసి వచ్చింది. నాకు గురువై ఉండి ఏకనాథు నాకు ప్రియురాలికే కాక నీ వంటి అబలలందరినీ హింసలు పెడుతూ లోకకంటకుడై ఉన్నాడు. ఈ ప్రయత్నంలో నేను అతన్ని హతమార్చి ప్రపంచ శాంతి చేకూర్చడమో లేక నేనే వాడి చేత హతమార్చబడి వాడి దుండగాలకు మరింత బలమిచ్చి ప్రళయ కారణమవటమో జరగనై ఉంది. ఏది ఏమైనా నిస్సహాయులైన మీ ఇద్దరు కన్యలని చెర నుంచి విముక్తి పొందించాను. ప్రస్తుతము నాకదే పరమ సంతోషంగా ఉంది. సింహరూపంలో ఉన్న ఓ కరుణామయుడా, నా భర్త ఎక్కడా, నేనెటుపోవాలి అని ఒకళ్ళు అడగ్గా, అబలా, నీ భర్తను చేర్చడమే నా మొదటి కర్తవ్యం. నీ భర్త వలనే నేనా ఏకనాథుడి పాతాళ గృహాన్ని కాంచనమాలతో మీరిద్దరూ ఆ దుర్మార్గుడి చెరలో ఉన్న సంగతిని తెలుసుకున్నాను. నేను తిరిగి వచ్చే వరకు నా నిజరూపం ఒకచోట సంరక్షిస్తూ ఉండవలసిందని నేను అతన్ని కోరాను. అతను అదే ప్రకారం చేస్తూ ఉంటాడు. మనం ఇప్పుడు అక్కడికే పోతున్నాము అని సింహరూపుడు చెప్పినది విని ఒకళ్ళు తృప్తిపడి అనతి కాలంలోనే తాను తన భర్తని కలుసుకోనై ఉన్నందుకు ఆనంద పరవశురాలైంది. నాగకన్య మదనరేఖ సైతము అంతవరకు వారిని అనుసరించి కోరినందువలన సింహరూపుడైన విష్ణుశర్మ తానంతకుముందు చెప్పిన చోటికి ఆ ఇరువురు కన్యలతోనూ ముందుకు సాగిపోయాడు. శ్రీ రాజరాజ మహారాజ రాజమార్తాండ రాజకంఠీరవ వీర బహువీర బలపరాక్రమోపేత శౌర్య ధౌరేయ శ్రీ 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 అమరేంద్ర సార్వభౌములకు బహుపరాక్ అని సాంప్రదాయానుసారము స్వస్తివాచకములు చదువుతూ సర్వసేనాని వీరసింహుడు ఆనాడు కవి పండిత మంత్రి సామంత పురోహితాది సర్వ ప్రముఖులతోనూ కొలువై ఉన్న అమరేంద్ర మహారాజుల దర్శనానికి వచ్చి ప్రభువులకు నమస్కరించి నిల్చొని ఉండగా ఆ రాజు, సర్వసేనాని, మన ద్వితీయ పంచవర్ష ప్రణాళిక కార్యానుసారము మన సైన్యాలు జయించిన నానా రాజ్య విశేషాలని యుద్ధములు చేయకనే మన పరిపాలనకు లొంగి అమరావతి పతాకాఛాయలో ప్రశాంతంగా ఉండని అంగీకరించిన ఇతర పాలకుల వివరాలను విన కుతూహలమై ఉన్నాము. సత్వరంగా మాకు ఆ విషయాలు చెప్పి సంతోషాన్ని కలిగించు అనగా, ప్రభు, నేనిప్పుడు తమ సభా మంటపాన్ని ఖరీదించింది కూడా అందుకే. సావధానులై చిత్తగించండి. మొదటి పంచవర్ష ప్రణాళికలో మనం ఆక్రమించుకున్న రాజ్యములుగాక మిగిలిన అంగ వంగ కళింగ కాంబోజ ఘార్జర నేపాళాది 17 రాజ్యములలో యుద్ధములతో నిమిత్తము లేకనే 11 రాజ్యముల వారు అమరావతి నియంతృత్వాన్ని అంగీకరించి నిర్ణీత పత్రాలపైన సంతకాలు చేసి పంపారు. ఆ పైన అంగ వంగ కళింగ 3 రాజ్యాలతోనూ యుద్ధం అవసరమైంది. నేను వెంటనే మన పశ్చిమ సైనిక బృందాలని 3 భాగాలుగా విభజించి ఆ 3 రాజ్యములపైకి పంపాను. పరాక్రమంలో పేరెన్నిక గల ఆ సైనిక దళాలు అంగ వంగ కళింగ 3 రాజ్యాలను 3 దినాల్లో జయించి అమరావతి జయపతాకాన్ని అక్కడే ప్రతిష్ఠించి నేడే మరలి వచ్చాయి అని సేనాపతి వివరించగా విని, శభాష్ వైరినాశక వీరసింహ, శభాష్, అమరావతి ప్రతిష్టను నిలిపి అవక్ర పరాక్రమోపేతులైన సైనిక బృందానికి నువ్వు దండనాయకుడివై ఉండగా మా ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో అపజయం ఎక్కడిది అన్నాడా ప్రభువు పట్టలేని సంతోషంతో. లేదు కానీ ప్రభు, మన ఆక్రమణను అంగీకరించి 14 రాజ్యాలు కాక మిగిలి ఉన్న కాంబోజా ఘార్జర నేపాళ రాజ్యాలు 3ను కొసకు మొండిగా మిగిలి ఉన్నాయి. అవి వేరువేరుగా రాజ్యములు 3గా ఉన్నాయి. భోగపురాన్ని ముఖ్య పట్టణంగా చేసుకొని కాంబోజాన్ని ఏలుతున్న శంభునాథుడికి మిగిలిన 2 రాజులు సామంతులై ఉన్నారు. శంభునాథుడి శాసనానికి లొంగి ఉన్న ఘార్జర నేపాళ రాజ్యాలు రెండింటినీ మనము ప్రత్యేకించి జయించవలసిన అవసరం లేకుండా భోగపురాధీశ్వరుడు శంభునాథుణ్ణి ఒక్కనితోనూ వ్యవహరించిన చాలును. శంభునాథుడనగా వివాహం పేరుతో అనేక రాజకుమారులని తన పొట్టన పెట్టుకున్న
మణిమేఖల అనే విషకన్యకు తండ్రి కదా? అవును ప్రభు, వాడతి గర్వము గలవాడు, అంగబలం అధికముగా గలవాడు. మొత్తము రాజ్యంలో ఘనతకెక్కిన రాజ్యమదే. అవునవును, మాకు జ్ఞాపకం వచ్చింది. మన మొదటి పంచవర్ష ప్రణాళిక కాలం నుంచి అతడు బింకాన్ని కలిగి ఉన్నాడు. ఇప్పుడేమంటాడు? మనతో యుద్ధం చేస్తాడా? అంతవరకు లేదు గాని అమరావతి నియంతృత్వాన్ని తాను అంగీకరించేది లేదని మాత్రం లోగడ విన్నవించి ఉన్నాడు. తమతో యోచించి అతనిపై ఏ విధమైన చర్య జరిగించవలసింది నిశ్చయించడము నేనొచ్చిన పనులలో ముఖ్యమైనది. ఆ భోగపురాధీశ్వరుడొక్కడు మనకు లొంగి అయినా ఇక మనల్ని ఎదిరించగలిగిన వారొక్కరూ ఉండరు. మన ద్వితీయ పంచవర్ష ప్రణాళిక విజయవంతంగా ముగుస్తుంది. తమరు ఆ సమస్త రాజ్యాలకు నియంతలైతారు. అమరావతి ఏకఛత్ర పరిపాలనకిప్పుడు అతనొక్కడే కంటకప్రాయుడై ఉన్నాడు అని సర్వసేనాని చెప్పగా విని అమరేంద్రుడు ఉద్రేకంతో తోక తొక్కిన తాచులాగా లేచి నిలుచుని, ఓరి భోగపురాధీశ, శంభునాథ, కన్నును మిన్నును గానక నా నియంతృత్వానికి అంగీకరించిన అందరి రాజుల కన్నా నువ్వు మిన్నవై ఉన్నావురా. నేను నా మొదటి పంచవర్ష ప్రణాళిక సందర్భంలోనే తుదముట్టించి ఉండవలసిన వాడిని. కాలం కలిసి రాకపోవటం వల్ల ఊరుకోవలసి వచ్చింది. నన్ను ఎదిరించిన ఇతర సామ్రాజ్యపతుల గతి ఏమైందో నీ గతి కూడా అదే అవుతుంది. మంత్రి సామంతాది ప్రముఖులారా, ఈ శంభునాథుని విషయంలో మీ సలహాల్ని వినవలసి ఉంది కనుక ముందుకు వచ్చి చెప్పండి అని అమరేంద్రుడు సభాపతుల్ని హెచ్చరించగా అందరూ లేచి ఏకకంఠంతో, శంభునాథుడి వంటి దుర్మాంధుడిని విషయంలో ఉపేక్షించి ఎంతమాత్రమూ పనికిరాదు. అతనిప్పటికే సమస్త రాజలోకానికి తీరని అపచారం జరిగించి ఉన్నాడు. తన కూతురు మణిమేఖల వివాహపు సాకుతో మా రాకుమారులను మోసగించి హతమార్చాడు. పుత్రశోకంతో మా హృదయాలు బగబగా మండిపోతున్నాయి. దానికి తోడు వాడిప్పుడు అమరావతి నియంతృత్వాన్ని అంగీకరించకపోవడము సహించరానిది. మా అందరికన్నా తానేదో మిన్న అని విర్రవీగుతున్న వానిపై తక్షణము చర్య తీసుకోవలసిందే అన్నారు. సభాప్రముఖుల మాటలను ఆలకించిన అమరేంద్ర భూపాలుడు మరింత ఉద్రిక్తుడై తమ సర్వ సైన్యాలని భోగపుర రాజ్యానికి పంపి ఆ రాజుని నామరూపాలు లేకుండా చేయవలసిందని సేనాపతికి ఆజ్ఞలు మంజూరు చేయనుండగా మంత్రి లేచి నిల్చొని ప్రభువులకు ఇతర సామంతులకు ఇలా విన్నవించాడు. సభాముఖ్యులారా, మహాప్రభు, తమ నిర్ణయము ముఖ్యాచరణీయమే కాని హఠాత్తుగా దాడి చేయటము రాజనీతి కాదు, రాజధర్మము కూడా కాదు. సమర్థుడైన ఒక రాయబారిని పంపి అతనికి మన ఉద్దేశాన్ని నిర్ణయాల్ని తెలియజేసి అందుకతను సమ్మతించని నాడు యుద్ధ ప్రకటన చేయటం సమంజసం గాని ముందుగానే యుద్ధాన్ని చేర్చి ఉభయ సామ్రాజ్యాలని వృధా రక్తపు కొల్లులతో నింపటం మంచిది కాదు. జన నష్టము ద్రవ్య నష్టము జరగక మునిపే కార్యసాధన చేయటం వివేకుల లక్షణం. మంత్రి హితాలోచనకందరూ అనుకూలత ప్రకటించగానే ప్రభువు అమరేంద్రుడు రాయబారములు సలపడంలో సమర్థుడైన రామనాథం అక్కడే ఉండటాన్ని గమనించి, ఓయి రామనాథం, నీకు పని కలిగింది రావయ్యా అని మహారాజు పిలవటమే తడవుగా అక్కడి సభలో ఒకడే ఉన్న రామనాథము వడివడిగా ముందుకు వచ్చి మహారాజుకి నమస్కరించి నిలుచున్నాడు. అప్పుడు అందరూ సభాసదులు వింటూ ఉండగా మహారాజు అతనికి ఈ విధంగా చెప్పాడు. కాంబోజ దేశాధీశ వీరాది వీర భోగపురాధిపతి శ్రీ 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 శంభునాథుడికి నా మాటలు ఇవిగా చెప్పు. సమస్త భూపాలకులను శాసించి సర్వ రాజ్యాలకు నియంత్రణ కావాలన్న నా చిరకాల వాంఛిత మా ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో నెరవేరనై ఉండగా నువ్వొక్కడవు అడ్డు తగలటము నీ అహంభావమును, నీ దురహంకారమును, నీ అసూయను వెల్లడి చేస్తుంది. మిగిలిన రాజ్యములు 57 అమరావతి ఏకఛత్రాధిపత్యంలో ప్రశాంతంగా బ్రతకడానికి సంసిద్ధమై ఉండగా నీ ఒక్కడవు నీ సామంతులిద్దరితో నాకెదురు తిరగటం సాహసం. నానా రాజ్యముల ఏలికలందరూ తమ తమ స్వాతంత్ర్యాలను మాకు హస్తగతం చేసి మా ఆగ్రహానుగ్రహాలకు పాత్రులై ఉండగా నువ్వొక్కడవు స్వాతంత్ర్యాన్ని కోరటం సహించరానిది. ఆఖరిసారిగా పంపుతున్న మా రాయబారాన్ని అంగీకరించి మా పాలనకు లోబడితివా సరి. జననష్టము ధననష్టము లేక యుద్ధములతో కుటుంబాలు నాశనంగాక మా అనుగ్రహానికి పాత్రుడవై ప్రశాంత జీవితాన్ని గడుపగలవు. లేదా మహావీర శత్రు భయంకర మహోద్దండకులమైన మా సైనికుల దండులు నీ రాజ్యంపైన బడి నిన్ను నీ సామంతులను నామరూపాలు లేకుండా నాశనం చేస్తాయి. ఇది బెదిరింపు కాదు, సవాల్ అని చెప్పి అందుకు ఆ మహారాజు అభిప్రాయాన్ని తెలుసుకొని సత్వరంగా రావలసి ఉంది అని చెప్పవలసిన దాన్ని చెప్పి ముగించిన వెంటనే
రాయబారి ప్రయాణానికి అవసరమైన రథ పరివారాలని ఏర్పాట్లు గావించడానికి తగిన వారు నియమించబడ్డారు. ఆ తర్వాత మహారాజు మంత్రి దండనాయకులను తిలకించి, నా ఏకైక పుత్రిక, నా అనంతరం ఈ సకల రాజ్య రమా వైభవాలకు రారాణి కావలసిన వారసురాలు. ఆమె జాడలు ఇంకా తెలియలేదు. నియమించబడ్డ వేగులవారు కానీ, ఇతర రాజోద్యోగులు కానీ, సైనిక భట సమర్థులు కానీ నా ముద్దులు పట్టి వివరాలైనా తెలుసుకోనలేకపోయారా అని విషాదాన్ని పొందుతూ అడిగిన దానికి మంత్రి, దండనాయకాది ప్రముఖులు బదులు చెప్పగా తలలు వంచి నిలుచుండిన అది తిలకించిన అమరేంద్ర ప్రభువు మరింత దుఃఖితుడై, నేనెంతటి ప్రజ్ఞావంతుడినైతేనేమి, ఎందరు రాజులను జయించి ఎన్ని రాజ్యాలకు నియంత్రణైతేనేముంది, నా వంశాంకురము, నా ఆశలకు ఆధారమైన కాంచనమాల లేకపోయిన తర్వాత నా జీవితమే వ్యర్థం. ఇక నేనెందుకు, నా రాజ్య భోగభాగ్యాలెందుకు, నా పదవులెందుకు, ఇందరు సమర్థులైన పరిపాలక వర్గాన్ని కలిగిన రాజ్యంలో సర్వదేశాల్ని జయించి సమస్త రాజలోకము చేత జోహార్లు చేయించుకుంటున్న నా పరిపాలనలో ఒక కన్య, విశేషించి రాజకుమార్తె, నా పుత్రిక అంతు చిక్కక అంతర్ధానం కావటమా? ఎంతటి అవమానము, ఎంతటి అప్రదిష్ట! మంత్రి, దండనాయకులారా పలకరేం, పరిశోధకులారా మీరు మాట్లాడరేం? మీ ప్రయత్న ఫలితాల కోసము ఇంకా ఎంతకాలం వేచి ఉండాలి? నా కుమార్తె ఈ ప్రపంచంలో బ్రతికి ఉందా లేదా? ఈ మాత్రం వివరమన్నా తెలుసుకోలేకపోయారా? ఛీ అని మహారాజు దుఃఖంతో పలుకుతున్నప్పుడు మంత్రి భక్తి విధేయతలతో, ప్రభు, ఆవేశపడి ప్రయోజనముండదు. ప్రయత్న లోపం లేదు. అధికారుల అశ్రద్ధ కాదు. రాజకుమార్తె విషయము దుస్సాధ్యం అవటం చేత ఏ ఒక్కరి ప్రయత్నము ఫలితాన్ని ఇయ్యలేకపోయింది. అయినా మానవ ప్రయత్నం ఎంతవరకో అంతా జరుగుతూనే ఉంది కదా అని చెప్పాడు. ఆ తర్వాత దండనాయకుడు కూడా కొంచెం ధైర్యం చేసి ఇలా అన్నాడు, మహారాజా, రాజకుమార్తె అంతుపట్టలేని ఈ అవమానము అందరికంటే నాకు అధికమైనది. శత్రు భయంకర దండనాయకుడని పేరు మోసి అనేక యుద్ధాల్ని జయించి అమరావతికి ఏకఛత్ర పరిపాలనా యోగ్యతను కలిగించవాలడునైన నేను ప్రభువుల మన్ననలందుకొని ఈ స్వల్ప కార్యంలో సత్ఫలితాన్ని పొందలేకపోయానంటే అది కేవలము నా దురదృష్టం అనుకోవాలి. రాజకుమార్తె వివరము ఏ ఘోరంతైనా తెలిసినా, ఆమెనెవరు ఎంతటి బలవంతులు దాచిపెట్టినా ఈ దండనాయకుడు నిజ ప్రాణాలైన బలిగా ఇచ్చి రాజకుమార్తెను తేగలడని నమ్మండి. మహారాజు అతను చెప్పిన దానికి కొంచెం తృప్తిపడి, కాంచనమాలను అన్వేషించబోయిన వేగులవాడు కానీ, గూఢాచారులు కానీ తిరిగి రాలేదా? వారి వల్ల తెలిసిన విషయాలేమిటి అని అడిగాడు. ప్రభు, ఇంతవరకు ఎవరనూ తిరిగి రాలేదు. అతి సమర్థులైన 50 మంది గూఢాచారులను 4 శాఖలుగా విభజించి 4 దిక్కులకు పంపాము. ఏ ఒక్క శాఖ తిరిగి వచ్చినప్పటికీ మనకు కొన్ని వివరాలు తెలియవచ్చును అని దండనాయకుడు తిరిగి వినయ విధేయతలతో చెప్పగా విని మహారాజు కొంతవరకు తృప్తిపడి ఆనాటి సభని అంతటితో చాలించాడు. అన్నార్తుడి సిద్ధాన్నాన్ని పక్షులు ఎగరేసుకుని పోయినట్లు ఎంతో కాలం వేచి ఉండి ఎన్నెన్నో వ్రత విధానాలకు ఫలితంగా పొందగలిగిన భర్తను పెళ్లికి ముందు పాన్పు సహితంగా ఎవరో అపహరించుకుపోతే అతడిని అన్వేషించడానికి దీక్షా కంకణం కట్టి ఏకాకినిగా బయలుదేరిపోయిన మణిమేఖల అంతవరకు తిరిగి రాకపోవటాన్ని గమనించిన శంభునాథ ప్రభువు ఆ రోజు ప్రముఖ సపరివార సహితంగా సభ తీర్చి ఉండి మణిమేఖలను గురించి వివిధ రీతిలుగా యోచనలు సలుపుతున్న సమయంలో అమరావతి నుంచి ఒక రాయబారి వచ్చిన విషయము ఒక పరిచారికుడు శంభునాథునికి తెలియపరిచాడు. వెంటనే అతన్ని ప్రవేశపెట్టవలసిందిగా శంభునాథుడు ఆజ్ఞాపించాడు. ఒక పరిచారికుడు ప్రభువాజ్ఞను నెరవేర్చటానికి వెంటనే ఆ తావును వదిలి వెళ్ళాడు. రాయబారి రామనాథము సభామంటపాన ప్రవేశించి శంభునాథ ప్రభువుకు నమస్కరించగానే అతడా రాయబారిని సగౌరవంగా ఆహ్వానించి, అమరావతి నుంచి వచ్చినవాడవని విన్నాము. మీ ప్రభువు అమరేంద్రులకును మిగిలిన బంధు పరివారములకును కుశలమే కదా అని మున్ముందు లాంఛనప్రాయంగా అడిగాడు. ఆహా, అందరూ క్షేమమే ప్రభు. మా మహారాజులుంగారు ఒక ముఖ్య సందేశాన్ని నా ద్వారా తమకు పంపారు. సెలవైతే దానిని వివరించగలను. అవశ్యంగా వివరించు. నువ్వు తెచ్చిన రాయబారం దేని గురించి? శ్రీ 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 అమరేంద్ర భూపాలుని ప్రథమ, ద్వితీయ, పంచవర్ష ప్రణాళికలను, వాటి ప్రస్తుత పర్యవసానమును దేవరవారికి సుబోధకములే అయి ఉన్న తలంపుతో ఆ మహారాజులు నన్నిక్కడ విన్నవించమన్న విషయాలు అక్షరాల ఇవి అని అమరావతి ప్రభువు చెప్పిన విషయాన్ని వెల్లడించాడు.
ఆ మాటలను ఆలకించిన శంభునాథుని రక్తనాళాలలో రక్తము శౌర్య ప్రతాపాలతో ఉడికెత్తి పొంగింది. అతడు సర్వము మరిచిన ఉద్రిక్తుడై వరనించి కత్తిని దూసి విసురబోయి, వెంటనే ఎదుట నిలిచినవాడు రాయబారి అని తెలుసుకొని ఎత్తిన ఖడ్గాన్ని ఉపసంహరించుకొని, ఓయి, నువ్వు రాయబారివైన కారణం చేత బ్రతికిపోయావు. అవే మాటలు నా శత్రువు నోటెంట ప్రత్యక్షంగా తటస్థించినట్లయితే అతని శిరస్సు ఈ పాటికి నా నిశ్చిత కరవాలంతో 1000 వ్రక్కలై ఉండేది. మంచిది, తక్షణమే పోయి నీ రాయబారానికి జవాబుగా నా ఈ మాటలను మీ ప్రభువుకు విన్నవించు. ఒక సమస్త భూవలయము ఒకరి నిరంకుశ పాలనకు లొంగి తన సర్వ స్వాతంత్ర్యాలను ఒకరికి హస్తగతం చేయటానికి పుట్టలేదు. స్వాతంత్ర్యము ప్రతి మానవుడి జన్మ హక్కు. దానిని కోల్పోయి దాస్యంతో ఉండటానికి ఎవరూ అంగీకరించవలసింది లేదు. నీకింతవరకు లొంగి నీ నియంతృత్వాన్ని అంగీకరించిన ప్రముఖులందరూ అసక్తత వల్ల నీ ఏకఛత్ర పరిపాలనను అంగీకరించారే గాని సంతోషంతో కాదని అర్థం చేసుకో. వారి హృదయాలు కూడా ఎప్పుడూ సర్వ స్వాతంత్ర్యం వైపే పరుగులెడతాయని తెలుసుకో. వారిలో ఇమిడి ఉండే స్వాతంత్ర్య తృష్ట ఎప్పుడో ఒకప్పుడు బానిస భాండాన్ని బ్రద్దలు చేసుకుంటుంది. దానికి నువ్వు బలైతావు, తప్పదు. ఇక నా స్వవిషయం, నువ్వు తలచినట్లే నేను కొందరిని సామంతులుగా చేసుకొని వారి స్వాతంత్ర్యాన్ని ఎన్నడూ అరికట్టను. గార్జర, నేపాళములు నా మిత్రమండలిలో చేరినవి. నా వలనే సదా సర్వ స్వతంత్ర దీక్ష కంకణం కట్టుకున్నవి. నువ్వు గెలుచుకున్న సమస్త రాజ్యాలు ఏకమైనా మేము అధర్మాన్ని ఎదుర్కొంటాము. మా కంఠాలలో ప్రాణముండగా నీ ఏక నాయకత్వాన్ని అంగీకరించము. నీకు బానిసలుగా ఉండము. నీ సవాలుకు జంకక యుద్ధ సన్నద్ధులమై ఉన్నాము. అయ్యా రాయబారి, ఇక నువ్వు దయచేయవచ్చు. మా మాటలు మీ ప్రభువులకు యథాతథంగా వినవించు అని చెప్పిన శంభునాథుని వాక్యాలకు బదులాడక రాయబారి అక్కడి ప్రముఖులందరికీ నమస్కరించి వెళ్ళిపోయాడు. తర్వాత శంభునాథుని జవాబుకు సంతసించిన అతని మిత్రరాజులు అనేక విధాలుగా అతన్ని అభినందించారు. మిత్రులారా, సైనికులారా, మనము చిరకాలం నుంచి ఎదురుచూస్తున్న శుభ సమయం వచ్చింది. మన సర్వ సైన్యాలని సంసిద్ధం చేయండి. ఎదుట బలాలకి జంకక ధర్మం కోసం ధైర్యంగా పోరాడండి. ప్రాణాలపై తీపి వదిలి పోరు సలపండి. మీ పౌరుష ప్రతాపాలు చాటి స్వాతంత్ర లక్ష్మిని వరించి శాశ్వత కీర్తిని పొందటమో, లేక యుద్ధరంగంలో ప్రాణాలుదిలి వీరస్వర్గాన్ని అలంకరించటమో. అంతేగాని బానిసత్వానికి లొంగకండి. రేపు యుద్ధంలో నేను చచ్చినా బ్రతికినా మీకు ఇయ్యగలిగిన తుది సందేశమిదే అని శంభునాథుడు ఉచ్చైశ్వర్యంతో అక్కడి వారందరినూ వీరోచిత వాక్యాలతో హెచ్చరించగా వేలాది గొంతుకులు ఏకగ్రీవంగా శంభునాథ ప్రభువుకు జై, భోగపురానికి జై, కాంబోజ పథకానికి జై, భారతమాతకు జై అని చేసిన జయ జయ ధ్వనులతో భూమి ఆకాశాలు మారుమ్రోగాయి. అక్కడ పాతాళ గృహంలో సింహం బారి నుంచి తప్పించుకొని పారిపోయిన 3 సన్యాసులు వెనుతిరిగి చూడకుండా పరిగెత్తి చివరికి ఒక అరణ్య మార్గం చేరి బ్రతుకు జీవుడా అనుకుంటూ అక్కడ ఒక చెట్టు క్రింద కూలబడ్డారు. రొప్పుకుంటూ రోజుకుంటూ వచ్చి కొద్ది క్షణాలు నిర్భయంగా ఊపిరి పీల్చి మాటలు ప్రారంభించారు. ఒరేయ్ నందయ్య, నువ్వు నిజంగా ఆ సింహం నోట్లో పడి చచ్చిపోతావనుకున్నాన్రా. నాగకన్యను పెళ్లి చేసుకుందామని మహా ఉబలాటపడ్డావు కదూ. పాపం. నువ్వు మాత్రం నాకంటే బలవంతుని అనిపించుకోవాలని కదా సింహాన్ని వదిలించడానికి ముందుకు పరిగెత్తావు. క్షణంలో దాటిపోయావు గాని లేకపోతే చచ్చి ఉండేవాడివి. నేను చచ్చినా చావను, పోవై. ఆ మాట విని గోవిందయ్య అతనితో పాటు ఆనందయ్య నవ్వారు. చచ్చాక చావటమేమిట్రోయ్, నీకు 2 చావులా అన్నాడు గోవిందయ్య. అంతలో ఒక గేదె అరిచిన శబ్దం వినిపించటం వలన అందరూ ఉలిక్కిపడి ఒకరినొకరు కౌగలించుకొని భయకంపితులయ్యారు. సింహంరా బాబోయ్, మనల్ని మింగేయటానికి తరుముకొస్తోంది అని నందయ్య తక్షణము అక్కడి చెట్టు ఊడలు పట్టుకొని పైకెగబాకటానికి ప్రయత్నించేలోపుగా, ఒరేయ్ నందయ్య, నువ్వు చచ్చినా చావవు కదరా, నన్ను ముందు చెట్టెక్కనియ్యి అని నందయ్య కాళ్ళు పట్టుకొని వ్రేలాడుతుంటే, ఒరే నేనురా అంటూ గోవిందయ్య ఆనందయ్య కాళ్ళు పట్టుకొని వ్రేలాడటం మొదలుపెట్టాడు. ఒకరి కాళ్ళొకరు పట్టుకొని వ్రేలాడటమే గాని ఒకరు చెట్టెక్కలేకపోతున్న సమయంలో గేదె మళ్ళీ అరిచింది. ఆ అరుపుతో అందరూ మరింత హడలి ఆ చెట్టు క్రిందనే పడుకుని ఉన్న గేదె మీద అమాంతం పడ్డారు. తాము విన్న అరుపు గేదెదే కాని సింహంది కాదని తెలుసుకొని అందరూ విరగబడి నవ్వటం మొదలుపెట్టారు. ఓరి చచ్చునందయ్య, నువ్వింత పిరికివాడివైతే ఎలాగురా, నువ్వుగాక మమ్మల్ని కూడా హడలుగొట్టి చంపావు అని ఆనందయ్య అంటే,
ఏ నేను పిరికి కాదు, నువ్వు పిరికి, నీ అబ్బ పిరికి, మీ అమ్మ పిరికి. నీ 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 అవునరా, నందయ్య పిరికోడు. అందుకే గేదె అరుపు వినగానే చెట్టెక్కేశాడు. అమ్మయ్య, ముందా గేదె ఎంత పని చేసింది, అందరినీ హడలుగొట్టి పారేసింది అని ఆనందయ్య అనగా, ఓస్ గేదెరా, సింహం కాదు అన్నాడు గోవిందయ్య. ఇంకెక్కడి సింహం, పోన్రా, మనం పారిపోయి వచ్చిన దారి దానికి తెలవనే తెలవదుగా అన్నాడు ఆనందయ్య. దానికేం గాని, ఒరే ఏకనాథ్ ఉద్దేశం ఏమిట్రా, మన చేత సర్వ చాకిరీలు చేయించుకున్నాడు. మనకు కాయసిద్ధి క్రమం నెరవేర్చకపోగా చెరబట్టిన 3 అందగత్తెలను తన కోసం ప్రయత్నం చేసుకోవటమే గాని మన సంగతే లేదు. శిష్యులమైన మనల్ని కూడా మోసం చేయాలనే వాడి ఊహ తేలిపోయిందిగా. అందరికన్నా కాంచనమాల ఎక్కువ సౌందర్యవతి గదరా, అందుకే వాడు ఆమెను దక్కించుకొని పోయాడు. చెరలో ఉన్న మిగిలిన 2 కన్యల గతి ఏమైందో. మనకు ఒక్కరూ దక్కనప్పుడు ఎవరెలా చేస్తే మనకేం కావాలి? మనం మాత్రము ఆ సింహం నోట్లో పడకుండా బతికి బయటపడ్డాం, అంతే చాలు. అదేమిట్రోయ్, ఆ గేదెల మంద మన మీదకలా పరిగెత్తుకొస్తోంది అని ఒక సన్యాసి అనగా, మిగిలిన సన్యాసులట్టు చూసి అవును రోయ్ అంటూ పారిపోవాలని చూస్తూ ఉండగా, ఆ పరిగెత్తే గేదెల నుంచి 10 మంది యోధులు సాయుధ పాణులై వెలువడి, ఆగండి, అడుగు కదిపారంటే చచ్చిపోతారు అని గర్జించటం వలన సన్యాసులు నిలిచిపోయారు. గేదెలలో నుంచి వచ్చిన యోధులు వారిని చుట్టుముట్టి కాంచనమాల అంటున్నారు, ఏకనాథ్ అంటున్నారు, చెర అంటున్నారు. ఏమిటిదంతా? ఏకనాథ్ దేవుడు, కాంచనమాల ఎక్కడుంది చెప్పండి, లేకపోతే చచ్చిపోతారు అని భయపెట్టిన సన్యాసులు జంకగా, ఆ మాటలు మా నోటంట రాలేదు, మాకేం తెలియదు అని బూకరించడం చేత యోధులు వారిని వదిలిపెట్టగా కొట్టారు, చంపుతామని కూడా భయపెట్టారు. కానీ సన్యాసులు 3 మొండికెత్తి తమకేమీ తెలియదని చెప్పారు. దెబ్బలు కూర్చుకున్నారే గాని ఏకనాథ్ గుట్టును చెప్పడానికి వారు అంగీకరించలేదు. పైగా తమల్ని వదిలిపెట్టవలసిందని యోధులను అనేక విధాలుగా బ్రతిమలాడుకున్నారు. సన్యాసుల మాటలని స్పష్టంగా విని ఉండటం చేత యోధులు వారిని వదిలిపెట్టక 3 బంధించి లాక్కుపోతుంటే, ఆ యోధులెవరో, గేదెల రూపాల్లో నుంచి వారెలా వచ్చారో, తమల్ని ఎక్కడికి తీసుకుపోతున్నారో అర్థం కాని సన్యాసులు తిరిగి తామేదో ప్రమాదంలో చిక్కుకున్నట్లు తెలుసుకుని కూడా ఆ యోధులను మోసం చేసి తప్పించుకొని పారిపోయే ఉద్దేశంలో ఉన్నారే గాని అప్పటికైనా దుర్మార్గుడైన తమ గురువు గుట్టు చెప్పటానికి అంగీకరించలేదు. యోధులు అంతకంటే పట్టుదలతో బంధించిన 3 సన్యాసుల్ని వదలక తమతో తీసుకుని పోయారు. ముందుగా తమ రాకని మహారాజులకి ఎరుకపరిచి వారి అనుమతిపై ముందు గూఢచారులు మాత్రమే సభామంటపంలోకి ప్రవేశించారు. వారిలో ప్రముఖుడు మహారాజుకి నమస్కరించి, ప్రభు, మేము 10 మంది 10 గేదె చర్మాల్ని కప్పుకొని గేదెల మాదిరిగానే అప్పుడప్పుడు అరుచుకుంటూ చూసిన వారికది ఒక గేదెల మంద అని భ్రమ కలిగించేలాగా నడుస్తూ యువరాణి గారి వివరాలు తెలుసుకునే నిమిత్తము సంచారం సలుపుతున్నాము అని చెబుతూ ఉండగా మహారాజు నవ్వి, బళి, మీ నేర్పు ఎంతైనా మెచ్చుకోతగి ఉంది. అయితే మీ ప్రయత్నానికి ఏదైనా ఫలితం ఉందా, లేదా గేదెలుగా పోయిన వారు గాడిదలుగా తిరిగి వచ్చారా అని అడిగాడు అమరేంద్ర మహారాజు. ప్రభువుల విషయాన్ని శాంతం వింటేనే తెలుస్తుంది. రాకుమారి వార్తలను ఎవరైనా చెప్పుకుంటారా, ఆమె యోగక్షేమం ఎక్కడైనా తెలుస్తుందా అన్న ప్రయత్నంలో అనేక వేషాలు వేసుకుని తిరిగాము. అనేక పట్టణాలు పల్లెలు గుండా ప్రయాణాలు సాగించాము. మాకెప్పటికీ రాజకుమార్తె బోగట్ట ఎక్కడా తెలియలేదు. అది విసిగి చేసిన ప్రయత్నమే అనుకోండి, కొంటె పనే అనుకోండి. ఒక పట్టణంలో ఒక కసాయివాడు 10 గేదెల్ని నరికి వాటి మాంసాన్ని తీసుకుంటుండగా చూసి వాడికి కొంత పైకమిచ్చి ఆకారం చెడకుండా ఆ 10 గేదెల చర్మాన్ని మేము తీసుకున్నాం. అందరము తలో చర్మంలో దూరి కొన్ని 100 మైళ్ళు సంచారం చేసి తుట్టతుదాకు ఒక అడవి మార్గాన పోతూ ఉండగా ఒక చెట్టు క్రింద 3 సన్యాసులు కూర్చొని ఏదో రహస్యాలోచన చేస్తున్నట్లు కనిపించింది. వారు చెప్పుకునేదేమిటో తెలుసుకుందామన్న తలంపుతో వారికి చేరువుగా పోయి అక్కడ గడ్డిని మేస్తున్నట్లు నటించాము. ఆ సన్యాసులు మమ్మల్ని నిజమైన గేదెలుగానే భావించి యథేచ్ఛగా మాట్లాడుకుంటున్న సమయంలో మాకు కాంచనమాల అన్న మాటలు వినిపించాయి. మరింత కుతూహలంతో ఇంకా దగ్గరికి పోయాము. ఆ తర్వాత ఏకనాథ్ అన్న మాటలు, చెరలో అన్న మాటలు కూడా వినిపించాయి. అందువలన ఆ సన్యాసులకి యువరాణి గురించి తెలిసి ఉంటుందేమోనని ఊహించి తక్షణము గేదె చర్మాలను అక్కడ వదిలిపెట్టి 10 మందిమి ఆ సన్యాసుల్ని చుట్టుముట్టాం. గేదెల్లో నుంచి ఆయుధ పాణులమై వెలువడ్డ మమ్మల్ని చూడగానే సన్యాసులు 3 భయ విభ్రాంతులయ్యారు.
కాంచనమాల, ఏకనాథు చెరలో అని చెప్పుకుంటున్నారు. ఏమిటయ్యా ఆ కథ? ఏకనాథ్ ఎవరు? కాంచనమాల ఎక్కడుంది అని మేము నిలదీసి అడిగాము. కానీ వారు తమకు తెలిసింది కూడా చెప్పకుండా, మా నోటంట ఆ మాటలు వెలువడనే లేదు, మీరు పొరపాటుగా విని ఉంటారు అని మమ్మల్ని బుట్టలో పెట్టడానికి చూశారు. అయినా మేము వాళ్ళని వదలక బంధించి తెచ్చాము. ప్రభువుల అనుజ్ఞ అయితే ఆ ముగ్గురు సన్యాసుల్ని హాజరు పెడతాము అని గూఢచారులు చెప్పింది విని మహారాజు వారి పట్టుదలను, స్వామి కార్యనిర్వహణను, నేర్పును మెచ్చుకొని బంధించి తేబడిన సన్యాసులను వెంటనే హాజరు పెట్టవలసిందని ఆజ్ఞాపించాడు. ఆ పని మీద గూఢచారులందరూ నిష్క్రమించిన కొద్ది రోజులకే పరిచారకుడొకడు ప్రవేశించి మహారాజులకు నమస్కరించి భోగపురాన్నించి తిరిగి వచ్చిన రాయబారి ప్రభువుల దర్శనం కోసం కోరుతున్నాడు అనగా అమరేంద్ర ప్రభువు ఆ రాయబారిని మున్ముందు ప్రవేశపెట్టవలసిందని ఆజ్ఞాపించడం చేత ఆ ప్రకారమే జరిగించబడింది. భోగపురాధీశ్వరుడైన శంభునాథుడు తమ రాయబారాన్ని అంగీకరించగా యుద్ధమునే కోరుతున్నాడని తమ రాయబారి వల్ల తెలిసి అమరేంద్రుడు మరింత ఆగ్రహ పరవశుడై తక్షణము మంత్రి దండనాయకులకు యుద్ధ సన్నద్ధులు కావలసిందని, శంభునాథునిపై యుద్ధ ప్రకటన చేయించవలసిందని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ తర్వాత గూఢచారులచే ప్రవేశపెట్టబడిన సన్యాసులను విచారించగా వారు ముందు గూఢచారులకు అప్పగించిన పాఠాన్నే అప్పగించారు. కానీ తమ నిజస్థితిని గాని కాంచనమాల సంగతిని గాని చెప్పినవారు కాదు. కానీ మహారాజు వారి నుంచి యథార్థాన్ని వినే వరకు వారిని కారాగృహంలో బంధించి హింసలు పెట్టవలసిందని ఆజ్ఞాపించాడు. తన షష్ఠిపూర్తి ఉత్సవ సందర్భంలో లోగడ ఒకప్పుడు ఏకనాథ్ అనే సన్యాసి రావటమో, తన మహాశక్తుల్ని ప్రదర్శించటమో, తన కుమార్తె ముద్దుగా పెంచుకుంటున్న చిలుకను కోరటమో, అతను ఆ సందర్భంలో కాంచనమాలను చూడటమో మొదలుగా గల సంగతులన్నింటినీ స్ఫురణకు తెచ్చుకొని ఈ విషయాలకిని గూఢచారులు బంధించి తెచ్చిన సన్యాసులకును సంబంధం ఉండి ఉంటుందని, ఆ ఏకనాథ్ వలనే కాంచనమాల భంగపడటానికి బలవత్తరమైన అవకాశాలున్నాయని ఊహించిన అమరేంద్రుడు ఆనాడు మొదలుకొని తన రాజ్యంలో ఎవరికీ ఎటువంటి సన్యాసులు కనిపించినా వాణ్ణి పట్టి తెచ్చి తనకు అప్పగించవలసిందిగా సర్వత్రా ప్రకటనలు చేయించి అందుకు అవసరమైన ఏర్పాట్లన్నింటినీ బహు కట్టుదిట్టంగా చేయించాడు. తన శరీరం ఉండవలసిన చోట ఏకనాథుని శరీరం ఉండటమో, అక్కడ పాండురంగుడు లేకపోవటము చూసిన సింహరూపుడు విష్ణుశర్మకు గుండె గుబేలుమన్నది. జరిగిన మోసాన్ని అతడు క్షణంలో గ్రహించుకున్నాడు. ఏకనాథుణ్ణి కళేబరాన్ని తిలకించిన వకుళ మదనరేఖలు భయకంపితులై ఏకనాథ్ ఏకనాథ్ అని ఏకకంఠంతో అరిచారు. ఇది జీవం లేని కళేబరం, భయపడకండి అని సింహరూపుడైన విష్ణుశర్మ వారిని ఓదార్చడానికి అన్నాడు. గాని తీవ్రాలోచనలతో అతని తల తిరిగిపోవటం మొదలుపెట్టింది. అక్కడ భద్రపరుచుకున్న తన కళేబరంలో ఏకనాథ్ ప్రవేశించి తన వలనే నటించి కాంచనమాలని భంగపరిచి ఉంటాడని నిశ్చయించుకున్నాడు. ఆ నిశ్చయంతో అతని తల అవమానం వలన అధోలోకానికి కుంగిపోయింది. నోట మాట రావటం లేదు. సింహరాజా, ఈ మహామాయ ఏమిటి? నీ నిజ శరీరమున్న తావుకు గదా మనం వచ్చింది. నీ కళేబరం ఎక్కడా? ఏకనాథుడి శరీరం ఇక్కడ ఉండటానికి కారణమేమిటి అని మదనరేఖ ఒకవైపున, నా భర్త ఉన్న తావుకని గదా మనం వచ్చింది, ఆయన ఏడి? ఏకనాథ్ ఇక్కడ చచ్చిపడి ఉన్నాడెందుకు అని వకుల మరొక వైపున తొందర చేస్తుంటే బదులు చెప్పలేని సింహరూపుడు తబ్బిబ్బులైతూ, ఇది ఏకనాథ్ చచ్చిపడి ఉండటం కాదు, కాంచనమాలను భంగపరిచి తలచిన కార్యం సాధించటానికి ఇక్కడ నా శరీరమున్న విషయాన్ని ఎలాగో తెలుసుకొని తన శరీరాన్ని విసర్జించి ఆ దుర్మార్గుడు నా శరీరంలోకి పరకాయ ప్రవేశం చేశాడు. ఆ మాయారూపాన్ని చూసి కాంచనమాల నిజంగానే మోసపోయి ఉండవచ్చును. అవురా కపట సన్యాసి, వంచకుడా, ఇంతటితో నీకు విజయం చేకూరిందని సంతోషపడకు. నువ్వెక్కడ దాగినా పట్టి చీలుస్తాను. నీ పాపిష్టి శరీరాన్ని తుత్తునీయులుగా చేస్తాను. నీ పాపం ఎప్పటికైనా బ్రద్దలు కాక తప్పదు అని భయంకర గర్జనలు చేస్తున్న సమయంలో దూరాన ఎవరో ఒక వ్యక్తి వారున్న దగ్గరికే పరిగెత్తుకుని వస్తున్నట్లు కనిపించడం వలన అందరూ ఆ దిక్కుకు నిదానించి చూశారు. అడుగో నా భర్త ఇటువైపే పరిగెత్తుకొస్తున్నాడు అన్నది వకుల. అవునవును పాండురంగడే అన్నాడు సింహరూపుడు. మరికొన్ని క్షణాల్లో పాండురంగడు క్రమంగా పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడకు చేరాడు. ముందు విష్ణుశర్మ శరీరానికి బదులుగా ఏకనాథుడి శరీరం ఉండటాన్ని, తన భార్య మొదలైన వారా శరీరం చుట్టూ మోగటాన్ని చూసి తెల్లపోయాడు. ఓయి అవివేకుడా, నీ వల్ల గదా ఇంత జరిగింది. చెప్పిన విధంగా శరీరాన్ని సంరక్షిస్తూ ఉండక ఎక్కడికి పోయావు?
నువ్వు లేని సమయంలో దుర్మార్గుడు ఏకనాథ్ నా శరీరంలోకి పరకాయ ప్రవేశం చేసి పరారీ అయ్యాడు. అందువల్ల కలిగే ఫలితాలు ఇట్లుండగా నేను శాశ్వతంగా నిజ శరీరాన్ని కోల్పోయి ఈ సింహరూపంతోనే ఉండాలి కదా అని సింహరూపుడు పాండురంగంతో అని విచారిస్తూ ఉండగా, అలా ఎందుకు జరిగింది? ఈ సింహరూపుని వల్ల మీకు ప్రాణదానము, నాకు చెర నుంచి విముక్తి కలిగింది కదా. ఉపకారం చేసిన వారికి అపకారం చేయవచ్చునా? రక్షించిన వారి మాటను నిర్లక్ష్యం చేయవచ్చునా అని వకులు కూడా భర్తను మందలించింది. అప్పుడు పాండురంగడు సింహరూపుడి కాళ్ళ మీద పడి క్షమాభిక్ష కోరుతూ జరిగిన విషయాన్ని ఇలా చెప్పాడు. అయ్యా సింహరూపుడా, నువ్వు శాసించిన ప్రకారము 5 రాత్రులు 5 పగళ్ళు నిద్రాహారాలు లేకుండా నీ శరీరాన్ని సంరక్షిస్తూనే ఉన్నాను. అంతేకాదు, అలా ఎంతకాలమైనా నువ్వు తిరిగి వచ్చే వరకు నీ శరీరాన్ని సంరక్షిస్తూ ఉండటానికే నిశ్చయించుకున్నాను. 5 రోజులు గడిచాక 6వ నాటి రోజు ఉదయము మా గ్రామస్తుడొకడు పశువులు తోలుకుంటూ నేనున్న చోటికి వచ్చి మా మామగారు చనిపోయారని, ఆయన్ని దహనం చేసే దిక్కు కూడా లేదని చెప్పాడు. పిడుగు వంటి ఆ దుర్వార్తను వినగానే నాకు మతిపోయినట్లయింది అని పాండురంగుడు చెప్పటాన్ని పూర్తి చేయక మునిపే తన తండ్రి మరణవార్తను ఆలకించిన వకుల గోలుగోలున ఏడుస్తూ నేలకూలింది. అయ్యయ్యో, నన్ను ఇంతవరకు పెంచి పెద్దదాన్ని చేసిన మా తండ్రి చనిపోయే సమయంలో కూడా దగ్గర లేకపోయాను గదా. నన్ను నా భర్తను తలుచుకొని అవసాన కాలంలో ఆయన ఎంత దుఃఖపడ్డాడో. నేనిక తండ్రి లేని దాన్నయ్యాను అని దుఃఖిస్తున్న వకులని అక్కడ ఉన్న వారందరూ ఓదార్చారు. అమ్మా వకుల, పెద్దవాడైన మీ తండ్రిగారు పోయినందుకు నీకు దుఃఖం కలగటం సహజమే. కానీ ఏం లాభం? అందరూ ఎప్పుడో ఒకప్పుడు మరణించవలసిందే కదా. ఈ సింహరూపిణి ధర్మమా అంటూ మనమందరము ఆ దుర్మార్గుడు ఏకనాథుణ్ణి చెర నుంచి విముక్తి పొందినందుకు సంతోషించాలి. నువ్వు నీ భర్త దుఃఖాన్ని మరిచిపోయి ఇంతటి నుంచైనా సుఖజీవనం చేయండి అని నాగకన్య వకులకు అనేక విధాల ఊరట కలిగించిన తర్వాత విష్ణుశర్మతో, అయ్యా సింహరూపుడా, ముందు కర్తవ్యమేమిటి? దుర్మార్గుడైన ఏకనాథుడు నీ శరీరంలో పరకాయ ప్రవేశం చేసి తన శరీరాన్ని ఇక్కడ ఉంచాడు కదా. మనం ఈ తక్షణమే ఇక్కడున్న ఆ నీచుని కళేబరాన్ని నాశనం చేసినట్లయితే మన కక్ష తీరుతుంది కదా అన్నది. అది కేవలం పొరపాటైతుంది. ఇప్పుడే మనం ఈ శరీరాన్ని నాశనం చేసినట్లయితే నా శరీరంలో వాడు ఈ సింహరూపంలో నేను శాశ్వతంగా ఉండిపోవాలి. కనుక తొందరపడటం మంచిది కాదు. ఈ శరీరాన్ని ఏం చేయాలో నాకు తెలుసు. మీరు మీ నివాసాలకు పోయి సురక్షితంగా చేరుకోండి అని సింహరూపుడు చెప్పగా పాండురంగ దంపతులు అతనికి అనేక విధాలుగా కృతజ్ఞాభివందనాలు సమర్పించి అక్కడికి దగ్గరలోనే ఉన్న తమ గ్రామానికి వెళ్ళిపోయారు. నాగకన్య కూడా అదేవిధంగా తన లోకానికి పోయి చేరుతుందని సింహరూపుడు భావించాడు. కానీ ఆమె ఆ విధంగా చేయకుండా సింహరూపుడిని తిలకించి, అయ్యా, నువ్వు నన్ను దుర్మార్గుడు చెర నుంచి విడిపించిన ఉపకారివి. నువ్వు నీ ప్రియురాలు కాంచనమాల కొరకు చేసే ప్రయత్నంలో నేను నీకు సహకరించవలసిన ధర్మం ఒకటి, నన్ను అనేక హింసలు పెట్టి అవమానించిన దుర్మార్గుడికి ప్రతీకారం చేయటము ఇంకొకటి. ఈ 2 కారణాల వలన నేను నిన్ను అనుసరించి నువ్వు పూనిన మహత్కార్యానికి తోడుపడి నాకు చేతనైనంత చేయవలసి ఉంది అన్నది. సోదరి, నీకు అటువంటి సదుద్దేశం కలిగినప్పుడు నేను కాదంటానా? ముందర మనం ఈ దుర్మార్గుడి శరీరాన్ని తగిన స్థితిలో ఉంచాలి. మన పనులు నెరవేరే వరకు ఈ శరీరము నశించకూడదు అని చెప్పి సింహరూపుడు నాగకన్య సహాయంతో ఏకనాథుడి శరీరాన్ని ఎత్తి అక్కడ వృక్షశాఖలలో ఒక బలమైన దానికి వ్రేలాడగట్టాడు. ఆ శరీరాన్ని ఇతర జీవులు తాకకుండా ఉండేలాగా అభిమంత్రించాడు. మనం ఇప్పుడు ఆ ఏకనాథుడు ఎక్కడున్నది తెలుసుకోవాలి, వాణ్ణి పట్టాలి అని సింహరూపుడనగా, వాణ్ణి హతమారుస్తే గాని నాకు కూడా కక్ష తీరదు. మనం ఇప్పుడు ఎటుపోతే వాడు దొరుకుతాడు అని నాగకన్య అడిగింది. ఇద్దరము ఒకే వైపు పోవటం కంటే చెరో మార్గాన్ని అనుసరించడం మంచిదనుకుంటాను. నిజమే, కానీ వాడిప్పుడు తన నిజ రూపంలో లేక నీ యొక్క మునుబటి రూపంలో పరకాయ ప్రవేశం చేసి ఉన్నాడు కాబట్టి నేను వాణ్ణి గుర్తించటం ఎలాగూ అని నాగకన్య అడిగిన మీదట సింహరూపుడు తన నిజరూపం యొక్క గుర్తులన్నీ ఆమెకు చెప్పాడు. ఇద్దరము ఎక్కడెక్కడ తిరిగినా తిరిగి కలుసుకోవటానికి సంకేత స్థలము నిర్ణయించుకోవాలి అంది మదనరేఖ. సోదరి, నా గురించి నువ్వు చాలా శ్రమ తీసుకుంటున్నావు. నీ వంటి పరోపకార పారాయణుడి సత్కార్యాలకు సాయం చేయడం కంటే ఏం కావాలి? అవివేకం వల్ల ఇప్పటికి నేనెన్నో పాపకార్యాలు చేసి పశ్చాత్తాపంలో ఉన్నాను. పొందిన అనుభవాల వల్ల నీ యొక్క సత్సావాసం వలన నా తత్వం మారింది. చాలా సంతోషం. సోదరి, లోకంలో బ్రతికిన కొద్ది కాలంలో
సన్మార్గం, సత్కార్యాచరణలో బ్రతకడం మనకు ధర్మం. ఏకనాథుడిలాగా క్షణభంగురాలైన కామక్రోధాలకు లొంగి కాని పనులన్నింటినీ చేసి పతితులం కాకూడదు. ఓ సింహరాజా, నువ్వు నా పాలిట గురుదేవుడివై అవతరించావు. లేకుంటే నేను కూడా ఏకనాథుడిలాగనే పాపకోపంలో పడి ఉందును అని నాగకన్య తన గత జీవితానికి పశ్చాత్తాపాన్ని పొంది చెబుతూ ఉంటే ఆ వివరాలని గురించి సింహరూపుడు అడగనూ లేదు, ఆమె చెప్పనూ లేదు. అప్పటి సింహరూపుని దృష్టంతా కాంచనమాల వైపు, వంచకుడైన ఏకనాథుని వైపు మళ్ళీ ఉంది. ఎక్కువ కాలం వృధా పుచ్చడానికి అతని మనసు అంగీకరించలేదు. అయితే సోదరి, మనం తిరిగి కలుసుకోవటానికి ఒక సంకేత స్థలాన్ని నిర్ణయించుకోవాలనుకున్నాం కదా అని సింహరూపుడు అడగ్గా, అవును, అదే చెప్పదలిచి మరో సంభాషణలో పడ్డాం. ఇక్కడికి సుమారు 5 ఆమడల దూరంలో 1000 గంటల వరదరాజుల దేవాలయం ఒకటి ఉన్నది. అది బహు పురాతనమైనదై ఉంది. ఇప్పుడు పాడుబడి ఉంది. మనం ఎక్కడెక్కడ తిరిగినా కొసకక్కడికే చేరుకోవాలి అని ఆమె చెప్పిన ప్రకారము జరిగించటానికి సింహరూపుడు అంగీకరించిన మీదట ఇద్దరూ చెరొక మార్గాన్ని అనుసరించి బయలుదేరారు. తానటువంటి అద్భుత సౌందర్యవతిగా ఉండటానికి, కార్యహానికి, ప్రమాదాలకి కారణమవుతుందని భావించిన మదనరేఖ వెంటనే ఒక కాలసర్పముగా తన అవతారాన్ని మార్చుకుని బయలుదేరింది. వెంటనే సింహరూపుడు కూడా మరొక దిక్కుగా నడిచాడు. ప్రేయసి, నీ బడలిక కొంతవరకు తీరిందనుకుంటాను అని మాయాప్రియుడిగా ఉన్న ఏకనాథుడు ఆ పాడు దేవాలయంలో కాంచనమాల దాపును చేరి ప్రశ్నించాడు. మనమిక బయలుదేరిపోదాం. మా తండ్రి గారు నన్ను గానక ఎక్కడెక్కడ వెతికిస్తున్నారో, ఎంతగా బెంగపెట్టుకుని ఉన్నారో. రాజోద్యోగులు, రాణివాసపు స్త్రీజనాలు నన్ను గురించి ఎన్ని రీతులుగా అనుకుంటూ ఉంటారో. ఆ దొంగ సన్యాసి మూలంగా మా కుటుంబానికి తీరని అప్రతిష్ట వచ్చింది. ఇక జాగు చెయ్యక మనం అతి తొందరగా రాజధాని చేరుకోవటం మంచిది అని కాంచనమాల అంది. మీ రాజధాని ఎక్కడికి పోతుంది? మీ నాయనగారు ఎక్కడికి పోతారులే గాని ప్రేయసి, ఇంతకాలంగా మన ప్రేమ హృదయాలు ఎడబాటును అనుభవించి ఉన్నాయి. మనము ఒకరినొకరం కలుసుకున్నాక కూడా మనసును అరికట్టుకోవటం దేనికి? ఈనాడు మనిద్దరము అమల సుఖాల్ని అనుభవిద్దాము. ఏది, నీ ముద్దు చేతులతో నన్ను బిగియారా కౌగలించి అంటూ మాయాప్రియుడు ముందుకు రాగా కాంచనమాల అతని ముఖంలోకి పరిశీలనగా చూస్తూ, ప్రియా, ఏమిటి తొందరపాటు? నేను నీదాన్నే కదా, అందుకే ఇక ఆగలేను. సర్వ విద్యా పారంగతుడివై ఉండి, సర్వజ్ఞుడివై ఉండి నువ్వీ విధంగా వేగురుపాటు పొందదగునా? మన నిజ రాజధానికి చేరుకోవాలి. మహారాజులు అతి వైభవంగా సర్వ రాజలోక సమక్షాన సమస్త బంధు పరివార సాన్నిధ్యంలో సుముహూర్తాన మనకు కళ్యాణ మహోత్సవం జరపాలి. అప్పుడు అంతవరకు నా మనసు ఉండబట్టడం లేదు దేవి. నాకును ఉండబట్టడం లేదు. కనుకనే సత్వరంగా బయలుదేరిపోయి అమరావతి చేరుకోవాలనుకుంటున్నా. ఇప్పుడిక్కడ తనవి తీర అమల సుఖాలను అనుభవించి ఆ తర్వాత అమరావతి చేరుకుందాములే. ఎంత తప్పు! వివాహం గాకమునుపు భార్యాభర్తలు ఉద్రేకులై ప్రవర్తించడము హైందవ కులాచారానికి విరుద్ధం. పెద్దలు హర్షించరు. ఇక్కడ ఏ పెద్దలున్నారు? ఎవరు చూడొచ్చారు? మనకు అంతరాత్మలు లేవా? మన అవినీతి కార్యానికి మన మనసులు సాక్ష్యం కాదా? నువ్వు 1,00,000 చెప్పు, నేను క్షణమన్నా తాళలేను అంటూ ఆ మాయారూపుడు మరింత ముందుకొచ్చి చేయి పట్టుకుని పోగా ఆమె దూరంగా తొలగి ఆశ్చర్యంతో, నువ్వు నా మునుపటి విష్ణుశర్మవు కాదా? నా అభిమతానికి ఎప్పుడైనా విరుద్ధంగా చరించావా అన్నది. నీ మాటలేవి ఇప్పుడు నా తలకెక్కడం లేదు. కామాంధులమై కట్టుబాట్లు మరవవచ్చినా నాకు చెప్పవలసిన వివేకివై ఉండి నేను చెప్పినా వినకపోవటం ఎంత ఆశ్చర్యము. అయితే అవుగాక ఇప్పుడు మాత్రం నా కడ్డు చెప్పవద్దు. చిరకాలం నుంచి కాచుకున్నాను. నీ యవ్వన సౌందర్యాలని తనివి తీరా ఒక్కసారి అనుభవించనియ్యి. ఆనంద తరంగాల్లో తేలిపోనియ్యి. అమర సుఖము చవిచూడనివ్వు. ఆ తర్వాత ఏమైనా పర్వాలేదు అంటూ మాయాప్రియుడు కామంతో కళ్ళు మూసుకొని ఆ లావణ్యవతిని తన పశుబలంతో పట్టుకున్నాడు. ఆమెకు ప్రియునిపై అంతకు ముందున్న అనురాగమంతా ఆగ్రహంగా మారింది. ఛీ, నువ్వింతటి మూర్ఖుడు అనుకోలేదు. సర్వజ్ఞుడువని, సర్వ విద్యా పారంగతుడువని, రసజ్ఞుడువని నా ప్రేమ సామ్రాజ్యానికి పట్టభద్రుణ్ణి చేసుకున్నాను. నా జీవిత సర్వస్వాన్ని నీకు అర్పణ చేసుకున్నాను. అందుకే అనుభవిస్తానంటున్నాను. తప్పేముంది? వీల్లేదు. వివాహం కానిదే నన్ను ముట్టకూడదు. నాకు చిక్కిన తర్వాత నీ ఇష్టమేముంటుంది అంటూనే మాయారూపంలో ఉన్న దొంగ సన్యాసి ఆమె పెనుగులాడుతూ ఉన్నప్పటికీ లెక్క చేయక
ఉద్రేకంతో ఆమెను పట్టి తన పశువాంఛను తీర్చుకోనై ఉండగా అక్కడి వరదరాజుల విగ్రహం మాటు నుంచి చరచరా పాకి వచ్చిన ఒక తాచుపాము అమాంతము వాడి పాదం మీద కాటు వేసింది. వెంటనే అతను కాంచనమాలని వదిలిపెట్టి హా చచ్చాను అంటూ తన పాదాన్ని పట్టుకుని చరచరా పాకిపోతున్న భయంకర సర్పాన్ని చూశాడు. అదుగో పాము పాము కరిచి పారిపోతుంది అంటూనే నాడు తన చేతిలో ఉన్న కరవాలాన్ని విసిరి ఆ పామును రెండుగా ఖండించాడు. కనురెప్పపాటులో జరిగిన ఆ విచిత్ర సంఘటనను తిలకించి కాంచనమాల నిర్విణురాలై నిలిచి ఉండగా, కాయసిద్ధిని పొందిన నన్నిటువంటి కాలసర్పాలు వేలు వచ్చినా ఏమీ చేయలేవు అంటూ ఆ మాయారూపుడు పాముచే కరవబడిన తన పాదాన్ని ఒకసారి తన చేత్తో స్పృశించుకొని తిరిగి వెంటనే కాంచనమాలని పట్టుకోబోగా ఆమె తొట్రుపడింది. రసజ్ఞత తెలిసిన తన ప్రియుని చర్య అంత మూర్ఖంగా ఉందేమో అని తెల్లబోవటం మొదలుపెట్టింది. ఆమె మనోభావాలతో నిమిత్తం లేని మాయాపురుషుడు కామంతో కైపెక్కి నిర్బంధ మార్గాన్నైనా సరే తన తుచ్చపు కోరికను తీర్చుకోవటానికి కృతనిశ్చయుడై కాంచనమాలను పట్టి కౌగలించుకుపోయే సమయంలో ఏ ద్వారాన చొరబడిందో, ఏ మార్గాన ఉరికిందో భయంకర గర్జనలు చేస్తూ తామున్న దగ్గరకు దుమికిన ఆ సింహాన్ని చూసి మాయాప్రియుడిగా నిలిచిన ఏకనాథ్ విభ్రాంతుడయ్యాడు. ముందొకప్పుడు ఏకనాథ్తో పొరుతూ ఉండగా చూసిన ఆ సింహమే తిరిగి అక్కడ ప్రత్యక్షం కావటాన్ని గమనించిన కాంచనమాల భయకంపితురాలైంది. తన ప్రియుని మీద కా సింహము దుముకుతూ ఉండగా చూసి ఆమె కంగారు పడుతూ ఉండగా అక్కడ రెండుగా తెగిపడి ఉన్న సర్పఖండాల్లోని శిరస్సు భాగం నుంచి, ఓ రాజపుత్రి కాంచనమాల, సింహాన్ని చూసి భయపడకు. నీ ప్రియుని రూపంలో ఉన్న ఈ దుర్మార్గుడు దొంగ సన్యాసి ఏకనాథ్, కానీ నిజంగా నీవు ప్రేమించిన విష్ణుశర్మ కాదు. నీ ప్రియుడు విష్ణుశర్మ నీకోసము తిరిగి తిరిగి ఏకనాథుణ్ణి ఎదిరించటానికి సింహరూపంలో పరకాయ ప్రవేశం చేసి తన శరీరాన్ని ఒకచోట భద్రపరుచుకొని ఉండగా ఏకనాథ్ అది కనిపెట్టి నీ ప్రియుని శరీరంలో తాను ప్రవేశించి నిన్ను ఇంతవరకు వంచన చేశాడు. సింహరూపంలో ఉన్న నీ ప్రియుడు ఏకనాథుని పేగులు చీల్చనియ్యి, అతని రక్తాన్ని తాగనివ్వు, నువ్వు తొట్రుపడకు అన్న మాటలు రావటము, ఆ తక్షణమే సర్ప శిరోభాగాన్నించి నాగకన్య మదనరేఖ వెలువడటము సింహంతో పోరాడుతున్న మాయాపురుషుడు గమనించి కూడా ఏమీ చెయ్యలేని వ్యర్థుడిగా ఉండి తన పైపడిన సింహంతో పెనుగులాడుతూ, ఓరి విష్ణుశర్మ, ఒకసారి నా వల్ల ఓడి బోనులో బంధించబడి తిరిగి సిగ్గులేక ఇక్కడికెలా వచ్చావురా? అప్పుడు నిన్ను ఉపేక్ష చేశాను, కానీ ఈనాటితో నీ బ్రతుకు ఆఖరు అని తన మూపుపైకెక్కి కూర్చొని పంజాతో గుద్దుతున్న సింహాన్ని క్రింద పడదొయ్యటానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడు. కానీ సింహము తన కాళ్ళతో వాణ్ణి బలంగా పట్టి బెసకనియ్యక, ఓరి దొంగ సన్యాసి, నా శరీరంలో ప్రవేశించి నా కాంచనమాలను మోసం చేయదలిచి ఆమె శీలాన్ని భంగపరస చూసినందుకు నిన్నొదిలిపెడతాననుకున్నావా? ఈనాటితో నీ పాపాలన్నీ పండాయని తెలుసుకో అని తిరిగి వాని శిరస్సును వంచి పంజాలతో కొడుతూ ఉండగా ఆ మాయాపురుషుడు మొలలో భద్రపరుచుకొని ఉన్న కైజారిని మెల్లగా యువతలకి తీసి సింహాన్ని పొడవబోతూ ఉండగా నాగకన్య ఒక్క పరుగులో అక్కడికి వచ్చి తన కరవాలంతో అతని కైజారిని కింద పడగొట్టి, ఓరి వంచకుడా, చావు సిద్ధమై ఉండి కూడా ఇంకా దుర్మార్గపు తలంపులేనా అని సింహరూపునితో తిరిగి, ఓ సింహరాజమా, నీకెందుకు శ్రమ? నువ్వు క్రిందకు దిగు, వీణ్ణి ఒక్క వేటితో నా ఖడ్గానికి నరికి నా కక్ష తీర్చుకుంటాను అంది. అంతలో కాంచనమాల సహితము తోక తొక్కిన తాచులాగా ముందుకురికి, ఈ దుర్మాంధుణ్ణి హతమార్చే అవకాశం నాకివ్వండి, వీడికి ఎంతకైనా తగినవాడు, ఇక ఉపేక్ష చేయకూడదు అంటూ మదనరేఖ చేతిలోని కరవాలాన్ని తానందుకోనై ఉండగా ఇద్దరు మహాపరాక్రమశాలులైన స్త్రీలు, సింహరూపంలో ఉన్న ఒక మహావీరుడు, ఈ ముగ్గురిని ఎదిరించడం సాధ్యం కాని పని అని ఊహించిన మాయారూపుడు తన మూపున సింహముండగానే ఒక్క పరుగులో దేవాలయ అంతర్భాగాన్నించి వెలుపలకు ఉరికాడు. కాంచనమాల మదనరేఖలు తక్షణము అతన్ని అనుసరించారు. కాని ఆ మాయారూపుడు మూపున సింహముండగానే కనురెప్పుపాటు కాలాన్న అంతరిక్షానికి ఎగిరిపోయాడు. కాంచనమాల మదనరేఖలు నిర్విణులై నిలిచి ఉండటం కంటే మరేమీ చేయలేకపోయారు. అయ్యయ్యో, చూస్తుండగానే మోసం జరిగిపోయింది, ఇప్పుడు మనమేం చేయాలి? మాయారూపుడు నా పురుషుణ్ణి అంతరిక్షానికి ఎత్తుకుపోయాడు అని కాంచనమాల దిగులు పడుతూ ఉంటే, రాకుమారి, నువ్విక్కడ ధైర్యంగా ఉండగలిగితే నేను కూడా ఇప్పుడే అంతరిక్షానికి ఎగిరి నీ ప్రియుడిగా దుర్మార్గుడి వల్ల ఎటువంటి ప్రమాదము రాకుండా కాపాడతాను అన్నది నాగకన్య. తల్లి, అంతకంటే ఇంకేం కావాలి?
మీరు తిరిగి వచ్చే వరకు నేనిక్కడే ఉంటాను. నాకేం భయం లేదు. నువ్వు త్వరగా ఆకాశానికి ఎగిరి నా ప్రియుని రక్షించమ్మా అని కాంచనమాల చెప్పటమే తడవుగా నాగకన్య చీర కొంగులను విరిచి కట్టి పైకెగిరింది. ముందు సింహరూపునితో మాయారూపుడైన ఏకనాథుడు, ఆ ఇరువురును వెంటాడుతూ నాగకన్య కొంతసేపటి వరకు ఆకాశ మార్గాన కాంచనమాలకు కనిపించారు. ఆ తర్వాత మబ్బు అడ్డం రావటం చేత ఎవరూ కనిపించలేదు.